నిత్య నాశనము నొందుటకే కదా. భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు, చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు. యెహోవా నీవే నిత్య మహోన్నతుడుగా ఉందువు. నీ శత్రువులు యెహోవా నీ శత్రువులు నశించెదరు. చెడు పనులు చేయవారందరూ చెదరిపోవుదురు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి. కొత్త తైలముతో నేను అంటబడితిని. నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశ తీరా చూచెను. నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మోగు వేయబడదు. లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు. సారము కలిగి పచ్చగానుందురు. దేవుడి కొద్ది వాక్యం ప్రతి హృదయంలో ఫలింపచేయును. ఒకటి రెండు వచ్చిన కీర్తనలు 16వ అధ్యాయం 1-2 వచ్చిన. మస్త్ మస్త్ దేవా నీ శరణు జొచ్చున్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియు లేదని యెహోవాతో నేను మనవి చేయదును. మళ్ళీ రెండో వచ్చిన ఒకసారి చదువుదాం. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియు లేదని యెహోవాతో నేను మనవి చేయదును. అందులో మొదటి భాగం ఒకటి ఉంది కదా, నీవే ప్రభుడవు. అందరూ చెప్పండి ఒకసారి, నీవే ప్రభుడవు. ఈ కీర్తనలో ఈ మాట చదువుతున్నప్పుడు నీవే ప్రభుడవు అని ఉంది కదా, అందరూ చెప్పారా నీవే ప్రభుడు అని? హృదయంలోంచి చెప్పామంతా నిజంగా. మళ్ళీ చెప్పండి, నీవే ప్రభుడవు. చాలా ఒక్క మాట, నీవే ప్రభుడవు. ఇక ఎవరు రాశారు కీర్తన? పైన ఉంది కదా, దావీదు రస్క కావ్యం. దావీదు రాసిన కీర్తన అని మనకి తెలుస్తూ ఉంది కదా. నీవే ప్రభుడవుగా అని ఉంది. సరే, నీవే ప్రభుడవు అని చెప్పేస్తాం మనం, బాగానే ఉంది. కానీ నిజంగా మన హృదయంలోంచి నిజంగా నీవే ప్రభుడు. ప్రభు అంటే అర్థం ఏంటి అసలు? మనకు తెలుసు కదా, మాటలోనే తెలుస్తూ ఉంది కదా ప్రభు అంటే అర్థం ఏంటి. సరే, దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకల్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? ఇక్కడ 30 సంవత్సరాలు, 33 సంవత్సరాలు. అయితే స్వయాన దేవుడే వారితో మాట్లాడుతున్నప్పుడు, లేదంటే దేవుడే వారికి వాక్యం చెప్తున్నారు, లేదంటే వాళ్ళ మధ్య అద్భుత క్రియలు చేసినప్పుడు చాలామంది ఆయన వెంబడించారంటే ఆయన వెనకాల ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోయారు. చాలా 3 రోజులు కలిసి ఆయనతోనే ఉన్నారు. ఏదైనా కారణం అవ్వచ్చు, కానీ చాలామంది లేరు. అయితే వచ్చిన వాళ్ళలో కొంతమంది దేవుని ఎట్లా చూస్తారంటే, ఈయన డాక్టర్ అంటే ఈయన డాక్టర్ అంటే ఏంటి? వైద్యుడు అంతే. నాకు రోగం ఉంది, నాకు అనారోగ్యం ఉంది, ఆయన నన్ను స్వస్థపరుస్తాడు అని కొంతమంది అనుకున్నారు. అట్లానే కొంతమంది వెళ్ళారు, వాళ్ళ ఆరోగ్యాలు స్వస్థపరచబడ్డాయి. కొంతమంది ఈయన దగ్గరికి వెళ్తే మనకి స్వస్థపరుస్తాడని కొంతమంది వెళ్ళారు. కొంతమంది మనకున్న ఏమైనా అప్పుల సమస్యలు ఏమైనా తీరుతాయేమో, లేదంటే ఈయనతో వెళ్తే కొంతమంది భోజనం కూడా దొరుకుతుంది అనుకోవచ్చు కదా. చాలామందికి ఆయన భోజనం పెట్టారు కదా, 2 సార్లు 5 రొట్టెలు 2 చేపలను పంచిపెట్టినప్పుడు చాలామందికి భోజనం పెట్టారు. మరి కొంతమంది అట్లా కూడా వెళ్ళచ్చు, దేవుని దగ్గరికి ఈయన దగ్గరికి వెళ్తే మనకు ఆహారంలో వస్తుందని. కొంతమంది అలా వెళ్ళారు. కొంతమంది ఎట్లా వెళ్ళారంటే, కొంతమంది నమ్మారు ఆయనతో పాటు శిష్యులు కానీ కొంతమంది చాలామంది ఆయన దగ్గరికి వెళ్ళారు, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి. కానీ చివరికి వచ్చేటప్పటికి యేసు ప్రభువుతో ఎంతమంది ఉన్నారు? చాలా కొద్దిమంది.
ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికే ఎవరుంటారు? ఎవరికి అప్పగిస్తారు ఆయన్ని? తన తల్లిని, వీళ్ళని. అంటే అంతమందిలో చివరికి వచ్చేటప్పటికి కొద్దిమంది ఉన్నారు, ఒకరిద్దరే ఉన్నారు. అంటే చాలామంది ఆయన్ని వెంబడించారు, ఆయన దగ్గరికి వెళ్ళారు, యేసుక్రీస్తు అంటే తెలుసు వాళ్ళందరికీ కూడా. కానీ వాళ్ళు చూసే విధానం కొంతమంది ఆయన మనల్ని డాక్టర్గానో లేదంటే ఒక వైద్యుడిగానో చూశారు, లేదంటే ఈయన స్వస్థపరిచేవాడని చూశారు కొంతమంది. కొంతమంది వచ్చేటప్పటికే మాకు ఆహారం దొరుకుతుందేమో అంటే, ఇప్పుడు అంతే కదా మరి, ఆహారం కావాలంటే ఏంటి, ఏదో ఒక పని అట్లా మనలో కూడా చాలామంది అలా అనుకుంటాం కదా, ఏదో పని వస్తుందేమో, లేదంటే ఆయన మనకు ఉద్యోగం ఇస్తాడేమో, లేదంటే అంటే ఆయన దగ్గరికి వస్తే ఈ మేలు జరుగుతుందనే వస్తాం కదా. అలా అని కొంతమంది వచ్చారు. అయితే కొంతమంది ఇంకా ఆయన రక్షకుడని నమ్మారు అనమాట. రక్షకుడు అంటే ఆయన మన పాపాల నుంచి విడిపించి అట్లా నమ్మారు అనమాట రక్షకుడని. కానీ ఆయన ప్రభు అని ఎంతమంది నమ్మారు? రక్షకుడు అని చాలామంది నమ్మారు, యేసుప్రభు రక్షకుడు మమ్మల్ని రక్షించారని చాలామంది నమ్మారు. కాకపోతే ఆయన ప్రభు అని ఎంతమంది నమ్మారంటే కొద్దిమందే. ఆ కొద్దిమందిలో మరి మనం ఉన్నామా అంటే? నిజంగా ఇక్కడ ఏమని చెప్తున్నాడు దావీదు? నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నీవే ప్రభుడవు. నిజంగా దేవుడు మన జీవితాల్లో రక్షకుడు గానో లేదంటే ఆయన నిజమే, ఇవన్నీ నిజమే, దేవుడు స్వస్థపరుస్తారు, మనం రక్షించారు నిజమే. కానీ దేవుని మనం ప్రభువుగా కలిగి ఉన్నాం లేదనేది మనం చూసుకోవాలన్నమాట. మీరైనా నేనైనా ఎవరైనా సరే. ప్రభు అంటే ఎలా చెప్పవచ్చు అంటే, మన ఆలోచనలో కానీ మన తలంపుల్లో కానీ మనం తీసుకునే నిర్ణయాలు అవ్వచ్చు, లేదంటే వీటన్నిటి విషయాల్లో మన జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవుని కంట్రోల్లో అంటే దేవుని ఆధీనంలో మనం ఉన్నామా లేదా అనేది ఉంటే అలా ఉన్నప్పుడు అది మనం దేవుని యొక్క ఆధీనం ఉన్నప్పుడు మనం ఆయన్ని ప్రభువుగా మనం స్వీకరించినట్టు అనమాట. ప్రభు అంటే అధికారం అనమాట, దేవునికి అధికారం ఒకటి, అంతే కదా. ప్రభు అని మనం చెప్పేసాం, మంచి బాగుంది మా మాట అక్కడ, నీవే ప్రభుడు అని. నిజంగా మనం దేవునికి మన జీవితాల్లో మన ఆలోచనలో కానీ మన తలంపుల్లో లేదంటే మనం తీసుకున్న నిర్ణయాల్లో కానీ లేదంటే మనం ఫైనాన్షియల్గా ఆర్థికపరమైన విషయాల్లో కానీ ఏదైనా మన జీవితంలో ప్రతిదీ, నువ్వు వేసుకునే బట్టల విషయంలో కూడా, లేదంటే నువ్వు చర్చకొచ్చేటప్పుడు ఎట్లా వచ్చే వెహికల్, నువ్వు నీ ప్రయాణం పద్ధతి గురించి ఏదైనా సరే ప్రతిదీ కూడా నీ జీవితంలో నీకు చిన్నది అనిపించినా పెద్దది అనిపించినా ప్రతి విషయంలో కూడా ప్రభువు నువ్వు కలిగి ఉన్నావా, దేవుని కంట్రోల్లో నువ్వు ఉన్నావా అనేది చూసుకుంటే అప్పుడు మనం ప్రభు అని పిలవడానికి మనకి అది కాబట్టి చాలామంది యేసుప్రభుని వెంబడించారు. చాలామంది చివరికి వచ్చేటప్పటికే ఎంతమంది ఆయన ప్రభువుగా స్వీకరించామంటే అది ఎవరికి వాళ్ళే తెలుసు. నిన్ను చూసి నేను చెప్పలేను, లేకపోతే నన్ను చూసి మీరు చెప్పలేం కదా. అది దేవునితో మనకి ఎట్లా సంబంధం అనేది అది మనకి దేవునికి తెలుస్తూ ఉంటుంది అనమాట. అది కొన్నిసార్లు దేవుడే అది మనకు చెప్తూ ఉంటారు. అయితే యేసయ్యని మరి ప్రభువుగా స్వీకరించాలి, ప్రభువుగా మన జీవితాల్లో ఆయన కంట్రోల్ లేదా ఆయన ఆధీనంలో మన అన్ని విషయాలు కూడా, ఇప్పుడు చెప్పా కదా, మనం తీసుకున్న నిర్ణయాలు కానీ మన తలంపులు మన చూపులు ఏదైనా మన జీవితంలో సంభవించే ఏవైనప్పటికీ కూడా అది దేవుని కంట్రోల్లో ఉండాలంటే మనం కంట్రోల్ ఉన్నప్పుడే మనం ఆయన్ని ప్రభువు అని పిలవడానికి మనం అంటున్నాం. అయితే చాలామంది యేసుప్రభువుని వెంబడించినప్పుడు ఆయన ప్రభువుగా లేదంటే ఆయన వారి జీవితాలు స్వీకరించిన వారు బహు కొద్దిమంది ఉన్నారనమాట. అయితే మన దేవుడు ఈరోజు ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నారంటే మనం కూడా ఆయన ప్రభువుగా స్వీకరిస్తున్నాం అనేది ఆ మాటను మనందరి జీవితాల్లో కూడా దేవుడు స్థిరపరచాలని మనం కోరుకోవాలన్నమాట. అయితే నిజమే, మరి ఆయన మన జీవితంలో ప్రభువుగా ఉండాలని ఆశ అందరికీ ఉంటుంది. ఎంతమందికి ఉంటుంది చెప్పండి? ఉంటుంది కదా, అందరికీ ఉంటుంది కదా. ఇప్పుడు అర్థమైంది ప్రభు అంటే ఏంటో మనకి. మరి ప్రభువును మన జీవితాల్లో కలిగి ఉండాలంటే మరి మనం ఏం చేయాలి? నిజమే, మనకు ఒక విషయం తెలుస్తుంది, ఒక విషయం మంచి విషయం అని తెలిసిన తర్వాత దాన్ని చేయకుండా ఉంటే అంతకన్నా బుద్ధిహీనత ఏమైనా ఉండదా? అలానే మరి యేసు ప్రభువుని మనం ప్రభువుగా కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఒక 2 సందర్భాలు చూపిస్తాను మీకు. అందులో అంటే బైబిల్లో ఉన్న వాక్యాలు అవి. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలోని లూకా సువార్త 24వ అధ్యాయంలో చూస్తే ఎనిమిది 28 అతడు తిరిగి వెళ్ళొచ్చు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యేషయా గ్రంథం చదువుతున్నాడు. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథం దగ్గరకు పోయి దాన్ని కలుసుకొనుమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యేషయా గ్రంథం చదువుతుండగా విని, నీవు చదువునది గ్రహించుతున్నావా అని అడగగా అతడు ఎవడైనా. అయితే ఇప్పుడు మనం అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం
28, 29, 30 చదువుకున్నాం. ఇందులో అతడు తిరిగి వెళ్ళొచ్చు. ఎవరు తిరిగి వెళ్తున్నారు ఇక్కడ? ఆ పైన చూస్తే ఏముంటుంది? ఆయన పేరు ఉంటుందా? నపుంసకుడు అని ఉంటుంది కదా. ఫిలిప్ని దేవుడు వెళ్ళమని చెప్తారు. ఆ పై వచనంలో ఉంది కదా 27 చివరి లైన్లో ఆయన ఎవరు? అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియన్ నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చును. ఇక్కడ ఎవరు ఆరాధించడానికి వెళ్తున్నారు దేవుణ్ణి? ఐథియోపియుడైన నపుంసకుడు అనమాట. ఈయన అధికారి. ఈయన యెరూషలేంకి వెళ్తున్నాడు. యెరూషలేం నుంచి వెళ్ళి ఆ దేవుని ఆరాధించి దేవాలయానికి వెళ్ళి తిరిగి వచ్చేస్తున్నాడు అనమాట. తిరిగి వచ్చే సమయంలో రథం మీద కూర్చొని ఇక్కడ ఏం చేస్తున్నాడని అక్కడ ఉంది. ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారు? యెరూషలేం నుంచి గాజాకు పోయే మార్గం పైన 26 వచనం ఉందన్నమాట. అయితే ఇక్కడ ఆయన తిరిగి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన దేవాలయానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ చర్చికి వచ్చారనుకోండి, దేవాలయానికి వెళ్ళాడు. ఆయన యెరూషలేంకి వచ్చాడు. యెరూషలేంకి వచ్చి దేవుని దర్శించి ఆయన తిరిగి వెళ్ళిచో ఆయన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచున్నాడు. అయితే ఆయన వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయినప్పుడు ఆయన రథంలో ఉన్నాడు, మంచిగా ఉంటుంది. మరి పడుకోవచ్చు కదా ఆయన, లేదంటే విశ్రాంతి తీసుకోవచ్చు కదా. ఆయన వెళ్ళింది ఎక్కడికి వెళ్ళాడు? చర్చికి వెళ్ళాడు, ఆయన దేవాలయానికి వెళ్ళాడు. కానీ తిరిగి వచ్చేటప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన చదువుతున్నాడు. ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండి తిరిగి వెళ్ళి రథం మీద కూర్చుండు. అయితే ఎప్పుడైతే ఈయన ఇట్లా ఆయన పడుకోవాలా, రెస్ట్ తీసుకోవాలా, అంటే ఏదో మంచి కాలు చెప్పుకొని పడుకుందాలే అని అనుకోలేదు. ఆయన చదువుతున్నాడు, వాక్యాన్ని చదువుతూ ఉంటే అప్పుడు కింద ఉంటుంది 29 చదివితే స్పష్టంగా అర్థమవుతుంది. అప్పుడు ఆత్మ ఫిలిప్తో నీవు ఆ రథముకు పోయి దానిని కలుసుకోమని చెప్పాను. ఫిలిప్తో చెప్తున్నారు దేవుడు, ఎక్కడ ఉన్న ఫిలిప్తో ఆత్మదేవుడు మాట్లాడినప్పుడు ఫిలిప్తో నువ్వు అక్కడికి పోయి ఆయన్ని కలుసుకోమని చెప్తున్నా. ఆయన ఎట్లా పోతున్నారు? రథంలో పోతున్నాడు. ఈయన కింద వచనం ఉంటుంది. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా కింద ఇంకా చాలా అది చదువుతున్నప్పుడు అర్థమవుతుంది. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి ఎలా పోయాడు? ఈయన రథం మీద వెళ్తున్నాడు. ఈయన అట్లా పరిగెత్తిపోతే అందుకోలేడు కదా. ఆయన్ని పరిగెత్తుకొని పోయి నువ్వు చదువుతున్న అర్థమవుతుందని అడుగుతున్నాను అనమాట. అయితే ఇక్కడ ఆయన ఇక్కడ మెయిన్గా మనం గమనించాల్సింది ఏంటంటే ఆయన ఆ వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు అనమాట. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాం మనం కూడా. అంటే ఏంటి? ఆయన దేవాలయంకి వచ్చాడు, ప్రార్థన చేసుకున్నాడు, ఏదో ఆయన చేశాడు. చేసిన తర్వాత ఆయన తిరిగి ప్రయాణంలో అట్లా ఉండిపోకుండా ఆయన వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు అది గమనించి ఎలా అయినా సరే ఈయనకి సువార్త అందాలి, దేవుని గురించి సువార్త అందాలి దేవుడు చూసి అతను ఏం చేస్తారు? ఫిలిప్ని పంపిస్తారన్నమాట. పంపించినప్పుడు ఎలా చెప్తుంది ఆత్మదేవుడు ఎలా చెప్పారు? నువ్వు పరిగెత్తుకుని రథం దగ్గరికి పోయి ఒకవేళ పరిగెత్తుకుని వెళ్ళిపోతే ఏమవుతుంది? ఆయన గ్రంథాన్ని మూసేస్తే, చదవడం ఆపేస్తే తెలియదు కదా. ఆయన అట్లా అనుకోవచ్చు కదా. ఆయన ఎందుకు అంటే మన జీవితాల్లో మనం అనుకుంటాం ఏదో మన తల్లిదండ్రులు రక్షించబడ్డారు, లేదంటే సువార్త మన దగ్గరికి ఏదో సులువుగా వచ్చేసింది లేదంటే అని అనుకుంటాం. కానీ ఒక ఆత్మను రక్షించడానికి దేవుడు ఎంతగా ప్రయాసపడతారంటే నీకోసం ఎంతోమందిని పరిగెత్తిస్తారు. నాకు ఫిలిప్ చేసింది ఏంటి? పరిగెత్తుకుని వెళ్ళినప్పుడు ఎందుకు ఆయన ఈ నెలలోపు ఆయన గ్రంథం మూసేసి ఆయన కూర్చుంటే నిద్రపోతే ఎవరికి ప్రకటిస్తారు? కానీ మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నోసార్లు ఎంత ఒక ఆత్మను రక్షించడానికి మన జీవితాల్లో దేవుడు ఎంత ప్రయాసపడ్డారో మనం గమనించి. ఇంకోటి మనం చూడాల్సిన మెయిన్ ఏంటంటే అతనికి ఆశ ఉందన్నమాట. ఇంకా దేవుని గురించి తెలుసుకోవాలి. ఇంకా అది అర్థం కాదు ఆయనకి. నువ్వేం చదువుతున్నావా అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్తాడు? ఆయన సమాధానంగా నువ్వు చదువుతుంది గ్రహిస్తున్నావంటే నాకు ఎవడైనా త్రోవ చూపితే నాకు ఎట్లా తెలుస్తుంది అని తిరిగి చెప్తున్నాడు. ఎవరైనా నపుంసకుడైన వ్యక్తి. అయితే మన జీవితాల్లో కూడా మనం ఎప్పుడైతే మన జీవితానికి ఆశ ఉండాలన్నమాట. అంటే మనం ఆయనకి ఎట్లా ఉంది దేవునికి తెలియదు. ఆయనకి ఆ గ్రంథం చదువుతా ఉన్నాడు, అర్థం కాదు ఆయనకి. కానీ ఆ ఆశ ఉంది, ఇంకా అది ఇంకా ఏమని తెలుస్తుందేమో దేవుని గురించి, ఇంకా నాకు అర్థమవుతుందేమో అని చెప్పినప్పుడు దేవుడు ఏం చేస్తుంది? తన కోసం వేరే ఆయన్ని పరిగెత్తుకొని వెళ్ళి అతను కలుసుకొని అతనికి అప్పుడు ఆ విషయాలను చెప్పినప్పుడు వెంటనే ఏం చేస్తారు? ఆయన రక్షణ పొందారు. మన జీవితంలో కూడా మనం ప్రభువుని కలిగి ఉండాలంటే, లేదంటే మనం ప్రభువుని మన జీవితాల్లో అంటే ప్రభువుగా మన జీవితాల్లో కలిగి ఉండాలంటే, మనం దేవుని కంట్రోల్లో ఉండాలంటే మనకు ఆశ ఉండాలన్నమాట. ఆశ ఉన్నప్పుడు దేవుడు చేస్తారంటే అది వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే రాదు, లేకపోతే ప్రార్థన చేయించుకుంటే రాదు, లేకపోతే వేరే కాదు. కానీ మనలో ఆశ ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా సరే మన జీవితాల్లో ఆయన ఇంటర్వ్యూని అవుతారు, అంటే ఆయన కలుగు చేసుకుంటారనమాట. అంతేగాని దేవుడు ఏదో నువ్వు చర్చకొచ్చావు నీ జీవితంలో ప్రతి విషయంలో ఆయన వేలు పెట్టారు. నువ్వు ఇష్టపడి నువ్వు ఆశపడి ప్రభువా నాకు ఇట్లా ప్రతి విషయంలో కూడా నువ్వే నాకు ప్రభువుగా ఉండాలి. మన జీవితంలో చాలాసార్లు ఏం చేస్తాం అంటే ఈ విషయాల్లో చాలా దేవుని యొక్క నిర్ణయాలు, మిగతా విషయాలు అవసరం లేదు. అంటే మనకు కొన్ని విషయాలు అనిపిస్తాయి కదా, ఈ విషయాల్లో దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలిస్తే చాలు అనుకుంటాం. కానీ దేవుడు ఏమనుకుంటారంటే మన జీవితంలో ప్రతి చిన్న విషయంలో కూడా ఆయన ఉండాలని ఆశిస్తున్నారనమాట. అదే మనం ఫస్ట్ మాట్లాడుకుంది దావీదు కూడా చెప్తుంది ఏంటంటే నీవే నా ప్రభువు. మన జీవితాల్లో ప్రభువుగా ఉండాలంటే మొట్టమొదటిగా ఉండాలంటే ఆశ ఉండాలన్నమాట. మనకు ఆశ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు అక్కడ ఏ విధంగా అయితే మరి
ఐథియోపియుడైన నపుంసకునికి ఏ విధంగా దేవుడు సహాయం చేశారో, అంటే మనకు కూడా మన జీవితంలో మనకు ఆశ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనల్ని దేవుడు బలపరుస్తారు. మన కోసం మనం బలపడడానికి అనేక మందిని కూడా దేవుడు పురుకొల్పుతారు అనమాట. ఇంకో భాగం చూసుకుంటే లూకాసు వార్త 24వ అధ్యాయం చూస్తే అయితే ఈ లూకాసు వార్త 24వ అధ్యాయంలో చూస్తే 13 వచనాలు చూస్తే, అంటే ఆ 13 నుంచి ఆ పారాగ్రాఫ్లో 13, 14, 15 చదవండి ఎవరు. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరంలో ఉన్న ఎమ్మాయు అని ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండి వారు సంభాషించుచు ఆలోచించుకొనిచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడిన. చాలు. అయితే ఇందులో ఇదంతా చదివితే చివరి అధ్యాయంలో ఇక్కడ ఇద్దరు మనుషులు యెరూషలేమునకు ఒక ఆమడ దూరంలో ఉన్న ఎమ్మాయి అనే గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ అప్పటి వరకు జరిగిన సంగతులు ఏంటి, యేసుప్రభువుని ఆయన వారు సిలువ వేసి ఆయన్ని సమాధి చేసి ఇవన్నీ విషయాలు మాట్లాడుకుంటారనమాట వాళ్ళు. అంటే దేవుడు చెప్పిన విషయాలు ఈ సంగతులన్నీ కూడా ఒకరితో ఒకరు సంభాషించుకున్నప్పుడు అయితే యేసు మరి తానే వారి దగ్గరకు వచ్చి నడిచారు. అంటే వారిని కలుసుకున్నప్పుడు వారు ఆయన గుర్తుపట్టలేదన్నమాట. ఇద్దరు ఆ వ్యక్తుల పేర్లు రాయబడలేదు, కానీ ఎమ్మాయిన గ్రామంలో వారు విన్నప్పుడు వారు గుర్తుపట్ల. అయితే ఇవంతా జరిగింది తర్వాత ఇవన్నీ విషయాలు చాలాసేపు ఆయన మాట్లాడిన తర్వాత 23వ వచనంలో ఉంటుంది, 29వ వచనంలో అప్పుడు చాలా మాట్లాడిన తర్వాత ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయనకు కొంత దూరం వెళ్ళినట్లు అగుపడగా వారు సాయంకాలం కావచ్చినది, ప్రొద్దుడుకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయన బలవంతం చేస్తారు కనుక ఆయన వారితో ఉండటకు లోపలికి వెళ్ళాను. అంటే ఇక్కడ ఆ ఇద్దరు వ్యక్తులు అంటే అప్పుడు ఇంకా గుర్తుపట్టకుండా ఇంకా కొంత దూరం వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇంకా సాయంకాలం వచ్చింది, ఇంకా చీకటి పడుతుంది, మాతో కూడా ఉండమని చెప్పి ఏం చేశారు, వాళ్ళు బలవంతం చేస్తున్నారు అన్నమాట దేవుడిని అక్కడ. అంటే దేవుడు అని గుర్తుపట్టలేదు వాళ్ళు. ఎప్పుడైతే ఆ తర్వాత గుర్తుపడతారనమాట, ఎప్పుడైతే దేవుడు వాళ్ళకి రొట్టెని విడిచి పంచిపెట్టినప్పుడు అప్పుడు వారి కన్నులు వెలిగించబడినప్పుడు వారు గుర్తుపడతారనమాట. అయితే ఇక్కడ ముందు ఏం జరిగిందంటే దేవుడు ఎట్లా వచ్చారు అక్కడ వారి దగ్గరికి, అంటే వారున్న గ్రామం దగ్గరికి ఎక్కడికి పిలిచారు వాళ్ళు, 29వ వచనం ఉన్నట్లు మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేస్తారు. అంటే వారు బలవంతం చేశారనమాట. అంటే దేవుడిని బలవంతం చేసినట్టు ఎలా చెప్పుకోవచ్చు, బ్రతిమలాడి ఉండొచ్చా వాళ్ళు, ప్రభు మాతో ఉండండి అని చెప్పి యేసుప్రభు అని తెలియదు వాళ్ళకి, కానీ బలవంతం చేస్తారంటే బ్రతిమలాడి ఉండొచ్చు. అలా బ్రతిమలాడినప్పుడే కదా దేవుడు వారితో కూడా ఉన్నారనమాట. వారితో కూడా ఉన్నప్పుడు మరి ఆ విధంగా వాళ్ళు యేసుప్రభుని గుర్తుపట్టగలిగారు. మనం కూడా ఎప్పుడైతే దేవుడు మనం బ్రతిమలాడుకుంటామో, ప్రభు మన జీవితాలు మాతో ఉండమని మనం బ్రతిమలాడుకున్నప్పుడు, మనం ఆశించినప్పుడు, మన దేవుని బలవంతం చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన మన జీవితాల్లో ప్రభువుగా ఉంటారనమాట. రెండు విషయాలు చూసుకున్నాం. యేసుక్రీస్తు మన జీవితాల్లో ప్రభువుగా ఉండాలంటే మన జీవితాల్లో ఉండాలి, మొదటగా ఆశ ఉండాలన్నమాట. అక్కడ నపుంసకుల అధిపతికి ఏ విధంగా అయితే ఆశతో ఆయన వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడే తన దగ్గరికి పంపించి ఆ విధంగా చేస్తారు. అదేవిధంగా రెండో సందర్భాలు చూస్తే ఆ ఇద్దరు మనుషులు కూడా అక్కడున్న మరి యేసుప్రభుని వాళ్ళు బ్రతిమలాడుకున్నప్పుడు, యేసుప్రభుని తెలియదు వారికి, తెలియపోయిన వారు బ్రతిమలాడుకొని వారితో ఉండమని బలవంతం చేసినప్పుడు దేవుడు వారితో ఉన్నప్పుడు వారి కన్ను వెలిగింపబడి ఆయన గుర్తుపట్టారనమాట. అలాగే మన జీవితంలో మొట్టమొదటి ఆశ అనేది ఉండాలన్నమాట. మనం ప్రభువుగా మనని దేవుని ప్రభువుగా మన జీవితాలు కలిగి ఉండే ఆశ ఉండాలి. తర్వాత ఏంటంటే మనం ఆయన్ని బ్రతిమాలుకున్నప్పుడు దేవుడు మన జీవితాలు ఖచ్చితంగా అది ఎవరి జీవితంలో అయినా సరే. అంతేగాని మన జీవితంలో ఏదో బలహీనత ఉంది, ఏదో మన జీవితంలో మనకు తెలుస్తుంది కదా, ఎవరి వ్యక్తిగత జీవితాలు లేదా ఎవరి జీవితాలు వారికి మన జీవితాలు ఏది లోపం ఉందో, మన జీవితాలు ఎందుకు మనం దేవునికి దూరంగా వెళ్ళిపోతాం అనేది ఎవరికైనా తెలుస్తూ ఉంటుంది. ఒకసారి కూర్చొని ఆలోచించుకుంటే లేదా ప్రార్థన చేసుకున్నప్పుడైనా చాలామందికి అర్థమవుతుంది. కానీ అది దేవుని అయితే ఒప్పుకోవడానికి మనం ముందుకు వెళ్ళలేము అనమాట. ఏదో ఒక పాపం కానీ, ఏదో ఒక బలహీనత కానీ, ఏదైనప్పుడు కూడా అది మనలో ఎలుబడి చేస్తుందంటే మన దేవునికి ప్రయోజనకరంగా ఉండలేము అనుకుంటాం, కానీ మన ప్రయోజనకరంగా ఉండలేము అనమాట. అందుకే మనం దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభు మా జీవితాల్లో నువ్వు ప్రభువుగా ఉండాలని చెప్పి మనం మనకు ఆశ ఉండాలి. అట్లా ఆయన ఎట్లా వాక్యం చదివాడు,
అట్లా మనం కూడా మన జీవితాల్లో దేవుడు ఏ సందర్భం ఇచ్చినా సరే, మనకి దేవుడు ఏ అవకాశం ఇచ్చినా మన ఆశ కలిగి ఉన్నప్పుడు, దేవుని బ్రతిమలాడుకున్నప్పుడు ఆయన మన జీవితాల్లో ప్రభువుగా ఉంటారనమాట. అయితే దేవుడు మన జీవితాల్లో ప్రభువుగా ఎట్లా ఉండాలో తెలుసుకున్నాం. మరి ఉంటే మనకి ఎట్లా ఉపయోగం, మనకి ఎట్లా విలువ వస్తుంది? అంతే కదా. అంటే దేవుడు మన జీవితాల్లో నిజంగా అట్లా ప్రభువుగా మనం అంగీకరించినప్పుడు ఖచ్చితంగా మన జీవితాలు విలువ ఉంటుంది అనమాట. మనం చూసుకుంటే మన జీవితాల్లో మనం ఇంపర్ఫెక్ట్గా అంటే అంత ఖచ్చితంగా ఉండలేము, ఇంపర్ఫెక్ట్ ఉంటాం. కానీ దేవునితో కలిసినప్పుడు, దేవుడు మన జీవితాల్లో పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితానికి విలువ వస్తుంది అనమాట. అయితే నేను ఇప్పుడు వచ్చేటప్పుడు ఒక ఎగ్జాంపుల్ నాకు గుర్తొచ్చింది. ఏంటంటే మారుతి సుజుకి విన్నారు కదా మీరు? మారుతి సుజుకి అంటే కార్స్ కంపెనీ. మారుతి సుజుకి అని ఉంటుంది. ఇప్పుడైతే అది ఒక 10-15-20 కొన్ని సంవత్సరాల క్రిందటే అది ఇంతకుముందు 2 కంపెనీలుగా ఉండేదన్నమాట. మారుతి ఒకటి ఇండియా కంపెనీ, జపాన్ది సుజుకి అనమాట. అయితే ఇది మరి కొన్ని విషయాలు నష్టాల్లో ఉందో ఏదో ఇండియా మారుతి కంపెనీ వీళ్ళకి సరిగా కొన్ని కారణాలు బట్టి ఏంటంటే నష్టాల్లో ఉందనుకోండి. అయితే ఎప్పుడైతే ఈ మారుతి కంపెనీ నష్టాల్లో ఉండి ఇట్లా ఉందో, ఈ సుజుకి కంపెనీ, ఇది ఫారెన్ కంపెనీ ఉంది కదా జపాన్ది, ఈ ఫారెన్ కంపెనీతో ఇది టైఅప్ అవుతుంది అనమాట. అంటే మెర్జ్ అవుతుంది, అంటే 2 కలుస్తాయి అనమాట. ఎప్పుడైతే ఈ మారుతి కంపెనీ ఈ సుజుకి కంపెనీతో కలిసిందో అప్పుడు ఏమైంది, మారుతి సుజుకి కింద వాళ్ళు పేరు పెట్టుకొని చేశారు. ఇప్పుడు తర్వాత దాని యొక్క లాభాలు, అప్పుడు మారుతికి వచ్చిన లాభాల కంటే వాళ్ళకి అమ్మిన ఉంటాయి కదా వెహికల్స్ కంటే ఇప్పుడు చాలా డబ్బులు చాలా ఎక్కువైనాయి అనమాట. అంటే అంత పేరు మారుమోగినట్టుగా అయింది మారుతి సుజుకి అని చాలామంది తెలుస్తూ ఉంటుంది. అలాగే అక్కడ ఏం జరిగింది, ఆ కంపెనీ ఏం మారలా, అట్లా అంటే మారలేదంటే అది అంతే మారుతి అది. కాకపోతే సుజుకి ఇప్పుడు కలిసి దాని వాల్యూ విలువ అనేది మారిందనమాట. అంటే కంప్లీట్గా దాని బ్రాండ్ వాల్యూనే మారిపోయింది. మన జీవితంలో కూడా ఏంటంటే మనం వ్యక్తిగతంగా మనం సరిచేసి మనం దేవునితో కలిసినప్పుడు, ప్రభువుని మన జీవితాల్లో ప్రభువుగా అంగీకరించినప్పుడు మన జీవితాల్లో కూడా మన విలువ అనేది మారుతుంది అనమాట. దేవుడు చేస్తారు అంతగా, మనం పెట్టుకునేది కాదు. ఎప్పుడైతే మనం దేవునితో కలుస్తామో అక్కడ ఆ కంపెనీకి ఎట్లా మారుతి సుజుకి ఎట్లయితే వాల్యూ ఇచ్చింది, మన జీవితాల్లో కూడా దేవునితో ఎప్పుడు మనం కలిసి ఉంటామో, దేవునితో ఎప్పుడు మనం కలిసి అంటే డైలీ వర్క్ అనమాట. అంటే రోజు ఇప్పుడు దేవునితో మనం నడిచేస్తామని కాదు, నడవాలని ఆశపడినప్పుడు దేవుడు ఖచ్చితంగా చేస్తారు. ఒక్క రోజులోనే మనం పర్ఫెక్ట్ అయిపోయాం కదా. అంటే మనం చివరి వరకు, మరణం వరకు ఆయన 48వ కీర్తన చివరి వచనం ఉంటుంది. ఈ దేవుడు మనకు తీస్తే తీయండి ఒకసారి, 48వ కీర్తన చివరి వచనం. ఈ దేవుడు సదాకాలం మనకు తోడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనల్ని నడిపించాడు. అంటే మరి మనకి ఆయన మరణం వరకు నడిపించాలి. ఏదో కొన్ని విషయాల్లోనే, లేకపోతే మెయిన్ విషయాల్లోనే, లేకపోతే ఈ విషయాలు దేవుడు నాకు ఉంటే చాలే, ఈ నిర్ణయాలు తీసుకుంటాను నేను, ఈ మనీ మ్యాటర్స్ ఇవన్నీ దేవునికి ఎందుకు, లేదా నా కుటుంబ విషయాలు ఇవన్నీ, నా పిల్లల గురించి దేవునికి ఎందుకు, లేదంటే నా ఉద్యోగ విషయాలు దేవునికి ఎందుకు, ఇవన్నీ మనం అనుకుంటాం. కానీ మనం ఒక్కొక్కటిగా చిన్నగా దేవునికి ఒక్కొక్కటి అప్పచెప్పినప్పుడు, దేవునికి మనం అప్పగిస్తున్నప్పుడు ఆయన మనల్ని సదాకాలం నడిపిస్తారంటుంది 48 చివరిలో. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనం నడిపించాడు. మనం కోరుకోవాలి దేవుని, ఆయన నడిపించే దేవుడు మరణం వరకు. మనం ఎప్పుడైతే ఆయన ప్రభువుగా ఉండాలి, ఆయన మన జీవితాలు ఏలుబడి చేయాలి అని మనం ఎప్పుడైతే కోరుకుంటాం, ఖచ్చితంగా దేవుడు నడిపిస్తారు. అప్పుడే మన జీవితానికి విలువ ఉంటుంది అన్నమాట. దేవుడి వాక్యాన్ని హృదయాలు స్థిరపరచుగా. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ గల మా యేసయ్య, దయగల దేవానికి స్తోత్రాలు నాయన. ప్రభా తండ్రి నాయన, ఈ వాక్యము సత్యమైనది ప్రభా, యథార్థమైనది ప్రభా. అయా 2 అంచుల ఖడ్గం వంటిదని సంధిస్తూ ఉన్నాం ప్రభా. అయా నీ వాక్యాన్ని ధ్యానించుంటుండగా నీ మాటలు ప్రభా, అయా నీవే నా ప్రభుడు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని నేను మనవి చేసుకుంటున్నాను. దావీదు రాస్తా ఉన్నాడు ప్రభా. అయా తండ్రి నాయన, మా జీవితాల్లో నీవే ప్రభువుగా, అయా నీవే మా జీవితాల్లో ప్రభువుగా ఉండడానికి అయా మేము ఇంకా ఒప్పుకున్నట్లయితే ప్రభా, ఒప్పుకోవడానికి సహాయం చేయండి అయ్యా. అయా మా జీవితాల్లో ప్రతి విషయాల్లో కూడా ప్రభా తండ్రి నాయన, అయా నీకు స్థానం ఇవ్వడానికి నాయన, అయా నువ్వు మా జీవితాల్లో ప్రతి విషయాలు నీవే కలుగు చేసుకోండి ప్రభా. అయా దానికి మేము ఒప్పుకోవడానికి సహాయం చేయండి, కృప చూపండి ప్రభా. అయా తండ్రి, నువ్వు మా జీవితాలు ప్రభువుగా ఉన్నప్పుడు ప్రభా, అయా మా జీవితాలు ఫలభరితంగా ఉంటాయి ప్రభా. అయా తండ్రి నాయన, ఆశీర్వాదకరంగా ఉంటాయి ప్రభా. ఎంతోమందిని ప్రభా అయా నడిపించేవిగా, అయా నీ నామాన్ని మహింపరిచేది ఉంటాయి కనుక ప్రభా, మా జీవితాల్లో నీ ప్రభువుగా ఉండడానికి అయా మాల ఆశను ప్రభా తండ్రి నాయన, అయా తండ్రి నేను బ్రతిమాలుకోవడానికి కూడా మాకు సహాయం చేయండి, కృప చూపండి ప్రభా. అయా తండ్రి, ఇదిగోనైనా ప్రభాతం మేము ఎల్లప్పుడూ ప్రభాతండి నీకు దాసులుగా ప్రభానికి మా జీవితాన్ని ప్రభువుగా ఉండమని వేడుకొనిచ్చు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువును మన రక్షకుడు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో మీ అందరికీ నా వందనాలు. ఆయన ప్రభువుగా చేసుకుంటే ఏంటి లాభం? ఏమర్థమైంది మీకు అమ్మా? ఏమర్థమైంది? ఉదాహరణ కూడా చెప్పాడు కదా, సుజుకి మారుతి 2 కలిస్తే దాని విలువ పెరిగిందా లేదా?
ఇవాళ సేల్స్ పెరిగింది, అవునా, కంపెనీ వృద్ధి పొందింది. అలాగే మరి సృష్టికర్తన దేవుణ్ణి మనం ప్రభువుగా మనం పార్ట్నర్గా చేసుకున్నట్లయితే ఏమవుతుంది, మనం డెవలప్ అవుతాం, అంతే కదా, ఆశ్చర్యించబడతాం. ఓకేనా? అయితే యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం. పర్లేదు. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం ఉన్నటువంటి మాటలు నేను చదువుతున్నాను. మరి ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనపడి దాన్ని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇజ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరవగా ఆయన గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవేయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. హల్లెలూయా. ఎవరైనా దేవుని యొక్క సేవకుడు, దేవుని ప్రవక్త, ఆయన పేరేంటి? యెహెజ్కేలు. అవునా? యెహెజ్కేలుతో దేవుడు ఏం చెప్తున్నాడు? నరపుత్రుడా, నీకు కనపడిన దాన్ని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి, ఏంటెక్కడగా ఉంది? గ్రంథం ఉంది, అవునా? గ్రంథమును భక్షించి ఇజ్రాయేలు వద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథమును నాకు తినిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చిన ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుము నాతో సెలవేయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. హల్లెలూయా. తేనె వలె మధురముగా ఉందంట. అర్థమవుతుందా? ఏంటిది అది తేనె వలె మధురంగా ఉంది? దేవుని వాక్యం. అవునా? ఇప్పుడు మరి కుమారుడు ఆనంద్ చెప్పినటువంటి మాటలు మీరు ఏమి భుజించారు? ఒక్కసారి ఆలోచన చేయాలి మీరు. సక్రమంగా భుజించినటువంటి వాళ్ళకి తియ్యగా ఉంటుంది, మధురంగా ఉంటుంది. భుజించలేనటువంటి వాళ్ళకి చేదుగా ఉంటుంది. ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. ఇప్పుడు ఆయన భుజించాడు కాబట్టి అది తీయగా ఉంది. ఎవరన్నాడు ఈ మాట? యెహెజ్కేలు ప్రవక్త అంటున్నాడు, నేను భుజించితిని, నా నోరు తెరవగా నాకు ఏం చేశాడంట? ఆయన నాకు తినిపించాడంట. ఎవరు? దేవుడే తినిపించాడు. అవునా? తినిపించినప్పుడు అది ఎట్లా ఉందంట? నోటికి తీయగా ఉందంట. హల్లెలూయా. మధురమైనటువంటి తేనెలాగా ఉంది అంటున్నాడు. ఇప్పుడు మనము దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు అది మన హృదయాల్లో కనుక వెళ్ళినట్లయితే ఎలా ఉంటుంది? మధురంగా ఉంటుంది. హల్లెలూయా. ఉదయాల్లోకి వెళ్ళలేదనుకో, లోపలికి వెళ్ళలేదనుకో, అది గ్రహించుకోలేదనుకో, మనం అంటే వాక్యాన్ని భుజించాలి. వాక్యాన్ని భుజిస్తే ఆ సేవకుడు ఏమంటున్నాడు? నాకు తేనె వలె మధురంగా ఉంది అంటున్నాడు. అర్థం చేసుకోండి అమ్మ. తేనె వలె మధురంగా ఉంది అంటే, తేనె వలె మధురంగా ఉందంటే నాకు ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది, తృప్తిగా ఉంది అంటున్నాడు. వాక్యాన్ని, దేవుని యొక్క వాక్యమే దేవుడు కదా. వాక్యాన్ని ఎవరైతే శ్రద్ధగా ధ్యానిస్తారో, వాక్యాన్ని ఎవరైతే శ్రద్ధగా వింటారో వాళ్ళకి ఎలా ఉంటుందంట? తీయగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. అది విననటువంటి వాళ్ళకి ఏముంటుంది? ఈ పాస్టర్ గారు ఎప్పుడు ఆపుతాడు, నాకు ఎప్పుడు ప్రార్థన చేస్తాడు అని ఉంటుంది. వాళ్ళకి ఎట్టుంటుంది? వాళ్ళ ఆలోచన ఏ మనసు లేనటువంటి వాళ్ళకి ఎట్టుంది? అసహనంగా ఉంటుంది, చేదుగా ఉంటుంది. జాగ్రత్తగా గమనించాలమ్మా. అంటే ఇప్పుడు విన్నటువంటి మాటలు మీకు చేదుగా ఉన్నాయా, తీయగా ఉన్నాయా అనేది మీరు ఆలోచించాలి. మీకు తీయగా ఉంటేనేమో శ్రద్ధగా విని అర్థం చేసుకున్నటువంటి జాబితాలో ఉంటారు. విని అర్థం చేసుకోలేకపోతే ఆ మాటలు మీకు ఎట్టుంటాయి? చేదుగా ఉంటాయి. ఆయనే నాకు ప్రభువు, ఆయనే ప్రభువు.
ఆయనే నాకు సహాయకుడు, ఆయన తప్ప మరి ఏ దేవుడు లేడు అని మనం కనుక ఆయన మీద మనం ఆధారపడితే, ఎందుకంటే శూన్యంలోంచి సృష్టి యావత్తును కలుగు చేసినటువంటి దేవుడు, మట్టిని మనిషిగా మార్చినటువంటి దేవుడు. అవునా? మనం ఈరోజు ఈ విధంగా జీవించి ఉన్నామంటే, ప్రాణాలతో ఉన్నామంటే కేవలం దేవుని కృప, ఆ ప్రభు దయ వల్ల మనం ఈ రీతిగా ఉన్నాము. హల్లెలూయా. అంటే దేవుని యొక్క మాటలలో ఎంత తీయదనం ఉంటుంది అనేది మనం గమనించాలి. మనం ఆ రోజున ఆ సేవకుడినటువంటి ఎజికేల్ ఏమంటున్నాడు, అయ్యా నేను అట్టి భుజించాను, అవి తేనె కంటే మధురంగా ఉన్నాయి అంటున్నాడు. ఇప్పుడు ఆనాడు ఆయన సేవకుడు, ఈ రోజున మనమందరం కూడా సేవకులమే. హల్లెలూయా. నేనే కాదు, మీరందరూ కూడా దేవుని యొక్క సేవకులే. హల్లెలూయా. అమ్మా, ఈ సత్యాన్ని కనుక మీరు కనుక గ్రహించుకుంటే, నేను ఒక్కడు సేవకుడు కాదు. పాత నిబంధనలో అయితే ఒకరో ఇద్దరు సేవకులు పెట్టారు దేవుడు, కానీ కొత్త నిబంధనలు ఏం చేశాడు? విశ్వాసులందరూ కూడా ఆయన యొక్క సేవకులే. సేవకులు అంటే రాజులైనటువంటి యాజక సమూహము. ఆనాడు కొంతమంది ఒకరిద్దరు యాజకులు ఉండేవాళ్ళు, ఈ రోజున రాజులైనటువంటి యాజక సమూహముగా మనం చేయబడ్డాం. గత వారంలో చెప్పుకున్నాం, రాజులైన యాజక సమూహంగా మనం చేయబడ్డాం. కాబట్టి మనం అందరం కూడా యాజకులమే. ఇప్పుడు ఆనాడు ఆయన ఒక్కడే యాజకుడు, ఇప్పుడు మనం అందరం కూడా యాజకులమే. ఎప్పుడైతే మనం ఈ వాక్యాన్ని, ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు మనం శ్రద్ధగా విని మరి గ్రహించుకుంటే మనకి ఎలా ఉంటుంది? వాటిల్లో ఉన్నటువంటి దేవుని వాక్యంలో ఉన్న శక్తి మనం దొరుకుతుంది. వాక్యమే దేవుడు. దేవుడు ఏముంటే మనకు కావాల్సింది ఏముంది? ఆ దేవుని యొక్క బలాన్ని మనము పొందుకుంటాం. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే వచ్చి కూర్చుంటారు, కానీ వాక్యాన్ని గ్రహించుకోలేకపోతే ఏమిటి? అసహనంగా వెళ్ళిపోతారు. ఇంకా ఏంటి, ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆలోచనలన్నీ పెట్టుకుంటారు. దేవుడే నాకు, మనుషులు ఏం చేయగలరు, నాకు దేవుడే చేయాలి. అవునా? మనుషుల సహాయం వద్దము, రాజుల సహాయం వద్దము, యెహోవాయేనా సహాయకుడు అని చెప్పగలుగుతారు. నాకు దేవుడు ఉన్నాడు, నాకేసీ ఉన్నాడు, నాకేం భయం లేదు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అనేటువంటి భరోసా ఉంటుంది అన్నమాట. మనకేం కావాలైనా ఇస్తాడు. ఓకేనా? కాబట్టి ప్రస్తుతం ఏం చేయాలంట? వాక్యాన్ని, చెప్పినటువంటి వాక్యాన్ని, విన్నటువంటి వాక్యాన్ని శ్రద్ధగా విని ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే వ్యర్థమే కదా. చెప్పినటువంటి మాటలు మందిరానికి వచ్చి ఏం చేయాలి? ఈ రోజు నాతోటి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ప్రభువా, నీ మాటల్లో జీవం ఉంది కనుక నాయన, నీ మాటలు వినగలిగేటువంటి శక్తిని, నీ మాటలు విని గ్రహించుకునేటువంటి కృప నాకు దయచేయమని రాగానే ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడు ప్రభువా, నీ మాటలు నేను గ్రహించుకునేటువంటి కృపను కూడా నాకు దయచేయమని చెప్పి అడిగినట్లయితే తప్పకుండా దేవుడు చేస్తాడు. ఎందుకంటే ఆశ ఉన్నది కాబట్టి ఏం చేస్తారు? వేరే ఆలోచనలు చేయకుండా ఏం చేస్తారు? దేవుని మాటలు శ్రద్ధగా వినటానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు విన్నప్పుడు ఏమవుతుంది? దేవుని మాటలు ఏమవుతుంది? ఆ తృప్తి, ఆనందం కలుగుతుంది. అబ్బా, ఈరోజు నాతోటి దేవుడు మాట్లాడేటువంటి ఆనందాన్ని అనుభవించగలుగుతారు. ఓకేనా? అంటే ఇప్పుడు వాక్యాన్ని మనం ఏం చేయాలి? శ్రద్ధగా వినాలి. విని మన హృదయాలకి, మన జీవితాలకు అన్వయించుకోవాలి. అందుకని దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? అర్థం చేసుకుంటూ మన జీవితాల్లో ఆచరించాలి. వినాలి, ఆచరించాలి. ఇక్కడ చెప్తాము, బయటికి పోయిన తర్వాత మీ నోరు మారదు, మీ చూపులు మారవు, మీ తలంపులు మారవు, మీ క్రియలు మారకపోతే ఇంకా దేవుని యొక్క ఆశీర్వాదం వస్తుందా? దేవుడు నీకు తోడుగా ఉంటాడా? ప్రభు నీకు తోడుగా ఉంటాడా? ప్రభు మీద నువ్వు ఆధారపడిన వ్యక్తివైతే, ప్రభు మీద నువ్వు, ఆయన నిజమైన దేవుడు ప్రభు మీద ఆధారపడిన వ్యక్తివైతే, ఈ నోటి మాటలు మారుతాయి, నీ చూపులు మారుతాయి, నీ తలంపులు మారుతాయి, నీ చేతి పనులు కూడా మారుతాయి. అవునా? జాగ్రత్తగా గమనించాలి. అంటే దేవుడు చెప్పినటువంటి మాటను విని ఆ ప్రకారంగా ఏం చేయాలి? మన జీవితాల్లో ఆచరించుకోవాలి. దేవుడు అర్థం చేసుకోవాలంటే శ్రద్ధగా వినాలి. దేవుడు నాతోటి మాట్లాడుతున్నాడు. ఆనాడు అబ్రాహాంతో మాట్లాడాడు. ఏం చేసేటప్పుడు మాట్లాడాడు? బొమ్మలు అమ్ముకునే టైంలో మాట్లాడాడు. బొమ్మలు అమ్ముకునే టైంలో ఏం చేశాడు? బొమ్మలు అమ్ముడు పోవట్లేదు. వాళ్ళ నాయన చెప్పాడు, మరి నాయన దేవుడు అని కేకలేరా అని చెప్పానంటే దేవుడిని కేకలేసాడు. బజార్ నుంచి ఈ బజార్ నుంచి ఆ బజార్ పెట్టేప్పుడు బొమ్మలన్నీ అయిపోయి దేవుడు అనేటప్పుడు దేవుళ్ళో ఈ దేవుళ్ళ అంటే కొనేసారు అందరూ. కొనేసిన తర్వాత ఆ రోజు రాత్రి ఆయనకు ఆలోచన వచ్చింది, అసలు దేవుడు ఎవరు? నేను చేసిన బొమ్మలు దేవుడు అంటే కొన్నారు, అసలు దేవుడు ఎవరు అన్నటువంటి ఆలోచన ఆయనలోకి వచ్చేసి ఏం చేశాడు? దేవుడు ఎవరు అని చెప్పేసి నిద్రపోవట్లేదు. మనసంతా కూడా ఆ దేవుని చూడాలనేటువంటి తలంపు కలిగి ఉంది. దేవుడు ఎవరో తెలుసుకోవాలనేటువంటి ఆశ కలిగి ఉంది. కాబట్టి ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కాబట్టి ఆ రాత్రి కాలంలో దేవుడు ఏం చేశాడు? అబ్రహాము అని పిలిచాడు. అబ్రహామా అని పిలిచేటప్పటికి, 2 సార్లు పిలిచేటప్పటికి ఏముంది? ఇది మనుషుల స్వరము కాదే,
మనుషులకి ఎలాంటి గొంతు ఉండదే, అది గంభీరమైన స్వరం కనిపెట్టేటప్పటికి ఇది మనుషుల స్వరం కాదని జాగ్రత్తగా వింటున్నాడు. విన్నప్పుడు ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? అబ్రామా, నీ దేశాన్ని నుంచి, నీ బంధువుల నుంచి, నీ తండ్రి ఇంటి వారి నుంచి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళు, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు ఏం చేశాడు? అప్పుడు పిల్లలు లేరు, 70 సంవత్సరాల వయసులో పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఏదైంది? దేవుడు చెప్పిన మాట అని చెప్పేసి, దేవుడు చెప్పిన మాట తొలగిపోదు, దేవుడు చెప్పిన మాట తప్పిపోదని చెప్పేసి ఏం చేశాడు? తల్లిదండ్రులను తండ్రి ఇంటి వారిని అందరినీ కూడా విడిచిపెట్టేసి ఆ దేశాన్ని విడిచిపెట్టి వాళ్ళ తమ్ముడు కొడుకు ఉంటే, తండ్రి చనిపోతే ఆ తమ్ముడు కొడుకు ఉంటే ఆ తమ్ముడు కొడుకుని తీసుకొని, భార్యను తీసుకొని, 2-3 పనివాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకొని, కొద్దిగా గొర్రెలు మేకలు కొద్దిగా ఉంటే తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడు? దేవుని మాట ప్రకారం దేవునికి ప్రథమ స్థానం ఇచ్చాడు. దేవుడు చెప్పిన మాట నాడు వెళ్ళిపోయాడు కనుక అతను ఏం చేశాడు? దేవుడు ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడు చెప్పుకున్నాం మనం. అతన్ని ఎంతగా ఆశీర్వదించాడు చెప్పండి. ఇంతమంది చాలాసార్లు చెప్పాను. ఎంతగా ఆశీర్వదించాడు? 10 మంది, 10 గొర్రెలు 20 గొర్రెలు ఉన్నటువంటి వాళ్ళకి ఎంతమంది పని వాళ్ళు ఉంటారు? 1-2 సరిపోతారు కదమ్మా. 1-2 సరిపోతారు, 1-2 సరిపోతారు. కానీ ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి పనివాళ్ళు ఎంతమందో అసలు లెక్కలేదు. కానీ పనివాళ్ళకు పుట్టినటువంటి పిల్లలు, యుద్ధం చేసే దమ్మున్నటువంటి వాళ్ళు 318 మంది ఉన్నారు. ఆ 318 తోటి ఇతర 5 రాజుల్నే జయించి వచ్చినటువంటి వ్యక్తి అన్నమాట అబ్రాం. మరి అంటే అంతగా ఆశీర్వదించాడు. అతని దగ్గర పనివాళ్ళు ఎంతమంది ఉన్నారు, పనివాళ్ళకు పుట్టిన పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఆ పిల్లలు యుద్ధం చేసే దమ్మున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 318 మంది ఉన్నారు. అంటే ఆ పని వాళ్ళ లెక్క లేదు కదా. అంటే ఆయన ఆస్తి ఎంతగా పెరిగిపోయింది, ఎంతగానో ఆశీర్వించాడు. అంతే అండి, దేవుని మాట విన్నాడు, ఆ ప్రకారం నడుచుకున్నాడు కాబట్టి దేవుడు అతన్ని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఓకేనా? ఆశీర్వించాడు. తర్వాత పిల్లలు లేకపోతే బాధపడుతూ ఉంటే రా బయటికి రా అని చెప్పేసి ఆ డేరాల నుంచి బయటకు వచ్చినాక నీకు చేత అయితే ఆకాశం నక్షత్రాలు లెక్కై నీ యొక్క సంతానాన్ని ఆకాశం నక్షత్రాల్లాగా చేస్తానన్నాడు. హల్లెలూయా అన్నప్పుడు అప్పుడు ఏం చేశాడు? ఆ దిగులు వదిలేసింది. దేవుడికి అసాధ్యం అంటూ ఏది లేదని నమ్మాడు. నమ్మటం వల్ల ఏమైపోయిందో తర్వాత దేవుడు ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. నా ఆస్తికి వారసుడు నా దగ్గర పనివాడు అని అనుకున్నాడు. కానీ ఆ పనివాడు కాదు, నీ పుట్టబోయేటువంటి గర్భవాసన పుట్టబోయాడు నీకు వారసుడు అన్నాడు. తర్వాత నీకు చేత అయితే లెక్కేసుకోమని చెప్తే ఇక నా దేవుని మాట నమ్మి ఊరుకున్నాడు. ఊరుకున్న తర్వాత ఎప్పుడు 100 సంవత్సరాలకి వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకు పుట్టాడు. హల్లెలూయా అవునమ్మా. అంటే దేవుని నమ్మాడు కాబట్టి ఏం జరిగింది అక్కడ? కార్యము ఆశీర్వదించాడు. ఆ తర్వాత అతను మరి తర్వాత వృద్ధాప్యంలో 100 సంవత్సరాల వయసులో వారసుడినిచ్చాడు. మరి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఇప్పుడు మనం అందరం కూడా అబ్రాహాము సంతానంగా మనం పిలువబడుతున్నాం. హల్లెలూయా. అంటే ఎందుకు అబ్రాహాము సంతానంగా ఎవరు పిలువబడతారు? ఇక్కడ కూడా పాయింట్ చూడాలి. ఎప్పుడైతే దేవుని నమ్మి, అంటే వాక్యం అనే దేవుడు కాబట్టి వాక్యాన్ని నమ్మి ఆ ప్రకారంగా ఎవరైతే నడుస్తారో, ఇది దేవుని మాట, దేవుని ప్రకారం ఇది చేయొద్దంటే చేయకూడదు, అబద్ధం ఆడొద్దంటే అబద్ధం ఆడకూడదు, అవునా? దొంగతనం చేయొద్దంటే దొంగతనం అబద్ధాలు ఆడుతూ దొంగతనం చేస్తుంటే దేవుని ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? ఒక్కసారి ఆలోచించండి. నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, మరి దొంగతనాలు, మోసాలు ఇష్టానుసారంగా చేస్తూ ఉంటే దేవుని ఆశీర్వాదం పొందుకుంటామా? ఒక్కసారి ఆలోచించండి. ఈయన దేవుడు చెప్పినట్టుగా చేశాడు. చేయబట్టి ఏమైంది? మరి ఊరిని పట్టణాన్ని వదిలేశాడు, తండ్రి ఇంటి వాడిని వదిలేశాడు, అందరిని వదిలిపెట్టేసి మరి దేవుడు చెప్పినట్టుగా వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేశాడు? అతన్ని అంటే దేవుని మాటకు లోబడ్డాడు. ఆయన మాటే శిరోధార్యంగా లోబడ్డాడు. అందరిని విడిచిపెట్టి వెళ్ళాడు, ఆశీర్వించబడ్డాడు. ఆ తర్వాత పిల్లలు లేనప్పుడు కూడా బాధపడుతూ ఉంటే, ఎందుకంటే దిగల పడుతున్నాడు, ఇంత ఆస్తి ఇచ్చావు కదా ఏం చేసుకోను. మనమైతే ఏమంటాం? ఇంత ఆస్తి ఉంది, ఏదో నత్తిరేసి కొట్టుకొని అంటాం. మనం పిల్లలు లేనప్పుడు ఎందుకు నత్తిరేసి కొట్టుకొని అనుకుంటాం. కానీ ఏం చేశాడు? ఆయన దిగాలుగా ఉన్నాడు. ఈ ఆస్తి అంతా ఈ ఆస్తి వారసుడు కదా, నా యొక్క పెద్ద వారసుడైనటువంటి ఇంజనీర్ కదా వారసుడని అనుకుంటుంటే ఆ సమయానికి దేవుడు అతన్ని బయటికి పిలిచి ఏం చేశాడు? చేత అయితే లెక్కేయమన్నాడు, ఆ నక్షత్రాలు లెక్కేయమన్నాడు. లెక్క ఎవరు లెక్కేస్తారా? లెక్కేయలేరు ఆకాశ నక్షత్రం. కానీ నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రంలాగా మరి విస్తరింపజేస్తానని చెప్పి దేవుడు చెప్పినప్పుడు ఆ మాట నమ్మాడు. నమ్మ ప్రకారం ఏమైంది? 100 సంవత్సరాల కొడుకు పుట్టాడు. హల్లెలూయా. వృద్ధాప్యంలో మరి ఏ టైంలో శారా గర్భము మృతతుల్యమైనట్టుగా ఉంది. అంటే ముడుచుకుపోయి ఉంటుంది కదా ఆ టైంలో, వృద్ధాప్యంలో ఉంది కదా, ఈయన పిల్లలు పుట్టే అవకాశం లేదన్న టైంలో దేవుడు మిరాకిల్ చేశాడు. ఆ యొక్క వృద్ధాప్యంలో శారాకి గర్భఫలాన్ని ఇచ్చాడు. 95 సంవత్సరాల వయసులో గర్భఫలాన్ని ఇచ్చాడు. 90 సంవత్సరాల వయసులో ఇచ్చాడు, గర్భఫలం పుట్టింది. ఈయనకి 100 సంవత్సరాలు, వాళ్ళిద్దరి మధ్య 10 సంవత్సరాల గ్యాప్. అవునా? మరి ఆ విధంగా దేవుడు అతన్ని ఆశీర్వించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏంటంటే అంట దేవుడు ఏం చేశాడు? అతన్ని దేవుడు నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. అంటే నమ్మినటువంటి వాళ్ళు ఏం చేస్తారు?
దేవుని నమ్మినటువంటి వాళ్ళు దేవుని చెప్పినట్టుగా చేస్తారు. దేవుని నమ్మనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే నామకార్థ క్రైస్తవులుగా ఉంటారు. బుద్ధి పుట్టినప్పుడు మందిరానికి రావటం, బుద్ధి పుట్టినప్పుడు ప్రార్థన చేయటం, ఇష్టమైతే వస్తారు, కష్టమైతే మానుకుంటారు. ఇలా కాడ ఏం చేస్తారు, మందిరానికి వచ్చి కూడా ఇంకా పాత స్వభావాలన్నీ మానుకోకుండా ఉంటారు. అలా మానుకోకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎలా దొరుకుతాయి? దేవుని కృప ఎలా దొరుకుతుంది? దొరకదు కదా. కాబట్టి మనం దేవుడు అతను అబ్రాహామును ఏం చేశాడు? నమ్మాడు కాబట్టి, దేవుడు నమ్మాడు కాబట్టి నీతిమంతుల లెక్క తీర్చబడ్డాడు. అందుకనే ఇందా చదివినటువంటి బైబిల్ గ్రంథం కీర్తనల గ్రంథం 92 అధ్యాయం 12వ వచనంలో ఏముంది? కీర్తనలు 92:12. హల్లెలూయా. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొగవేయుదురు, లెబనోను నది మీద దేవదారు వృక్షం వలె ఎదుగుదురు. హల్లెలూయా. చూడండి, నీతిమంతులు అంటే ఇప్పుడు ఎవరెక్కడ? దేవుణ్ణి నమ్మి దేవుని నమ్మి ఆయన పట్ల భయభక్తులు ఉన్నటువంటి వారు. దేవుని నమ్మి ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారు. హల్లెలూయా. దేవుని నమ్మి దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు దేవుడు? పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుడు. అవునా? అవునా? వాక్యమే దేవుడు కదా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం నమ్మి వాక్య ప్రకారం మనం నడుచుకున్నట్లయితే, భయభక్తులు కలిగి ఉన్నట్టయితే, చెడును అసహించుకున్న దేవుని అందరూ భయభక్తులు కలిగి ఉంటుంటే చెడును అసహించుకోవాలి. దొంగతనం అనేది తప్పు కదా. అవునా? చెడే కదా. మరి నరహత్య తప్పే కదా. తోటివారిని ఆశించడం కూడా తప్పే కదా. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే బైబిల్ గ్రంథంలో మనకి ఇచ్చాడు దేవుడు. కాబట్టి దేవుని ఆజ్ఞలను మనం పాటించినట్లయితే ఏ విగ్రహానికి మొక్కకూడదు, సాగిలకూడదు. మనం విగ్రహాలు మొక్కటం లేదు, ఓకే. కానీ అన్నిటికంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు అది విగ్రహం. నీ కూతుర్ని ప్రేమిస్తున్నావా, నీ కొడుకుని ప్రేమిస్తున్నావా, అది విగ్రహమే. అందులో డౌటే లేదు. లేకపోతే డబ్బును ప్రేమిస్తున్నావా, అది విగ్రహమే. అమ్మా జాగ్రత్తగా చూసుకోండి. మనం దేని మీద మనసు పెట్టుకుంటామో అంటే యేసుప్రభు వారి కంటే కూడా దేన్ని ఎక్కువగా మన మనసులో ఉంటుందో అది విగ్రహమే. అప్పుడు ఏమవుతున్నావు? నువ్వు విగ్రహారాధికుడివే. నేను రోషం గల దేవుణ్ణి అన్నాడు. నువ్వు కనుక దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే అదేమవుతుంది? విగ్రహారాధన అయిపోతుంది. పిల్లల్ని ప్రేమిస్తాం, లేకపోతే ఇంటిని ప్రేమిస్తారు, లేకపోతే ఉద్యోగాన్ని ప్రేమిస్తారు. ఇటువంటి వాటి మీద దేవుని కంటే దాన్ని ఎక్కువగా ప్రేమించడం వల్ల ఏమవుతుంది? విగ్రహారాధన అవుతుంది. ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి. అందుకని ఏమంటాడు దేవుడు? అన్నిటికంటే కూడా ఆఖరికి నీ ప్రాణం కంటే కూడా ఏం చేయాలి? ప్రభువాన్ని ప్రేమించాలి. ప్రాణం పోయినా పర్వాలేదు, యేసు నాకు కావాలి, యేసు ఉంటే చాలు, నాకేమీ అక్కర్లేదు అన్నటువంటి స్థాయికి మనం ఎదిగినట్లయితే మరి దేవుని యొక్క కృపను పొందుకుంటాం. అలాంటి వాళ్ళు ఎలా ఉంటారంట? నీతిమంతులైనటువంటి వారు ఖర్జూర వృక్షంలాగా మోపు వేస్తారంట. చిగురు పెడతా ఉంటారు, ఎప్పుడు చిగురు పచ్చగా ఉంటారు. అందుకని కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో ఎట్లా ఉంటుంది? కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో ఏముంటుంది? దుష్టుల ఆలోచన నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలం నాటబడినటువంటి మొక్కలాగా ఎప్పుడూ ఆకువాడక పచ్చగా ఉండి తనకు తగిన కాలం ముందు ఫలమిచ్చేటువంటి చెట్టులాగా ఉంటాడు. అతడు చేసేదంతా కూడా సఫలమవుతుంది. హల్లెలూయా. అది ఇప్పుడు మనం అమ్మా వినాలి, నిద్రపోతున్నారేమో. నీతిమంతులంటే మనం నీతిమంతులుగా చేశాడు దేవుడు. మనం కాలేదు. దేవుని మహాకృపను బట్టి మనము ఆయన వైపు చూసేలాగా చేశాడు. ఆయన కృప పాత్రులుగా చేశాడు. మనం నీతిమంతులు ఎలా అయ్యాము? మొత్తం పాపుల రాజ్యం ఇది. పాపం చేయనటువంటి వాడు భూమి మీద ఒక్కడు లేడు. ఎందుకు లేడని చెప్పుకుంటున్నాం? ఎక్కడి నుంచి వచ్చింది పాపం? దేవుని యొక్క మాటను అతిక్రమించి ఆ పండును తిన్నాడు ఆదాము, మన యొక్క ముత్తాత. ఆ కారణంగా ఏమొచ్చింది? దేవుని మాటను అతిక్రమించడమే పాపం. దేవుడు చెప్పినట్టు చేయకపోవటమే పాపం. పాప ఎక్కడికి వెళ్తాడు? పాతాళానికి వెళ్తాడు. ఆ పాప బంధకాన్ని జిడిపించడానికి దేవుడు ఏం చేశాడు? సృష్టికర్తన దేవుడు మనల్ని ఆయన యొక్క ప్రియకుమారుని లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు ప్రభువాన్ని పంపించి మన పాపాల కోసం ఆయన యొక్క పవిత్ర రక్తాన్ని విమోచన క్రయధనముగా చెల్లించడం వల్ల మనము ఆ పాప బంధకాలను జుడిపించబడి నీతిమంతుల లెక్కలో తీర్చబడ్డాం. హల్లెలూయా. ఇప్పుడు మనం నీతిమంతుల లెక్కలో తీర్చబడ్డాం కాబట్టి మనం ఏం చేయాలి? నీతిమంతులు తీర్చబడినటువంటి వాళ్ళు ఎలా ఉండాలి? నీతిమంతుల్లోకి తీర్చబడినటువంటి మనము ఎలా ఉండాలి? చిగురు పెడుతూ ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? నీటి కాలం నాటబడినటువంటి మొక్కలాగా ఎప్పుడు ఎలా ఉండాలి? పచ్చగా ఉండాలి. ఎప్పుడు పచ్చగా ఉండాలి. మరి ఏ కాలానికి ఆ కాలానికి కాయలు కాసే చెట్టులాగా, ఫలాలు ఇచ్చే చెట్టులాగా మనం ఉండాలి. హల్లెలూయా.
అలా ఉండటం లేదు అంటే, నీతిమంతుల్లో తీర్చబడినటువంటి మనం ఇంకా అలాగా ఉండటం లేదు అంటే ఇంకా ఇంకా ఏముంటుంది, ఇంకా లోకానుసారంగా జీవిస్తున్నారని లెక్క. అంటే ఇంకా పాత స్వభావం ఉంది అని లెక్క, పాత రోత స్వభావాలు ఇంకా ఉన్నాయని లెక్క. ఆ పాత రోత స్వభావాలు ఎప్పుడైతే పోతాయో అప్పుడు మనం చిగురు పెడతాం. హల్లెలూయా. ఆ పాత స్వభావాలన్నీ పోవాలి. అందుకని ప్రభు అంటాడు ఏమంటాడు, ఇప్పటికైనా మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతానంటున్నాడు. ఇప్పటిదాకా పేరుకు నామకార్థమైనటువంటి క్రైస్తవులుగా ఉంటే వాటిని ఇప్పుడు సమాధి చేయాలి. అందుకని బాప్తిసం తీసుకున్నప్పుడు ఏం చేస్తాం, పాత స్వభావం విడిచిపెడతామని చెప్పి ఒప్పుకొని బాప్తిసం తీసుకుంటారు. అవునా? బాప్తిసం తీసుకుని నీతిమంతులుగా తీర్చబడితే ఏమవుతున్నారు, పరలోక రాజ్యానికి వారసులు అవుతున్నారు. ఇంకా పాత స్వభావం విడిచిపెట్టకుండా చెప్పినటువంటి మాటను, ఆ రోజు చెప్పిన వాగ్దానాన్ని, మరి ఆ రోజు చెప్పినటువంటి మాట నిలబెట్టుకోకుండా ఏం చేస్తున్నారు, మళ్ళీ వెనక తిరిగి చూస్తే ఏమంటాడు, వెనక తట్టు తిరిగేవాడు నాగట మీద చెయ్యి వేసి వెనక తట్టు తిరిగేవాడు నా రాజ్యానికి వారసుడు కాదు. మరి ఇంకా నీతిమంతులో తీర్చబడిన నువ్వు, నమ్మి బాప్తిసం తీసుకున్న నీవు ఇంకా పాత స్వభావాలతో ఉన్నట్లయితే ఏమవుతావు, పరలోక రాజ్యానికి వెళ్ళటం అనేది అసంభవం. జాగ్రత్త గమనించాలమ్మ. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళలేకపోతే ఇంకా నువ్వు చేసే భక్తి ఎందుకు? అది వ్యర్థమైనటువంటి భక్తి. అది జాగ్రత్తగా గమనించండి అమ్మ. ఎందుకంటే ఈరోజు ఏదో కథలు చెప్తే కథలుగా వింటుంటారే కానీ దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకు మీరు ఎదగలేకపోతున్నారు? కారణం ఏంటి? ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంటుంది. ఎందుకు ఉంటుంది కారణం? ఎందుకు ఎదగలేకపోతున్నారు? ఎప్పుడు మన ఎందుకు కూడా దేవుడు ఏం చేశాడంటే పచ్చటి ఫలాలు ఇచ్చే చెట్టుల్లాగా మనని పోల్చాడు అనమాట. ఏం చేశాడు, విశ్వాసులందరినీ కూడా ఫలభరితమైనటువంటి చెట్లలాగా, ద్రాక్ష చెట్టులాగాను, ఇంకా ఖర్జూర చెట్టులాగా, ఇంకా మంచి మంచి ఫలాలు ఇచ్చే చెట్టులాగా మరి పోల్చినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అవునా? దేవుని ప్రజలు అనేటువంటి వారి జీవితకాలం ఎలా ఉండాలి? మనం దేవుని నమ్ముకున్న దేవుని ప్రజలుగా మనం ముద్రించబడినటువంటి మనము ఎలా ఉండాలంట, ఎప్పుడూ ఫలించే చెట్టులాగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉంటున్నారు? ఎందుకు? కారణం ఏమిటి? దీన్ని ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించాలమ్మా. ఫలించే చెట్లుగా ఉండాలి. దేవుని ప్రజలైనటువంటి వారు జీవితకాలం అంతా కూడా ఫలించే చెట్లుగా ఉండాలి. ఫలించే చెట్లుగా ఉండాలంటే ఇప్పుడు చెట్టు ఉంది, చెట్టుకి ఏముంటుంది? చెట్టు నీటి కాలం నాటబడిన చెట్టుకి ఏం కావాలి? నీరు కావాలి. అంతే కదా, కావాలి కదమ్మా, నీరు కావాలి. చెట్టు నీరు కనుకుంటే ఏం చేస్తుంది? అది ఎండిపోదు, అది ఎప్పుడు కూడా ఫలాలు ఇస్తూనే ఉంటుంది. అలాగే మనకేం కావాలి? మనకేం కావాలంటే, మన అభివృద్ధికి ఏం కావాలంటే దేవుని యొక్క ఆత్మ కావాలి. చెట్టుకు నీరు ఎలా కావాలో మనకేం కావాలి? దేవుని ఆత్మ కావాలి. బైబిల్ ఏం చెప్తుంది? నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు. దేవుని యొక్క ఆత్మ కనుక లేకపోతే మనం ఎదిగే అవకాశం లేదు. జాగ్రత్తగా నుంచున్నమ్మా. చెట్టుకు నీరు లేకపోతే అది ఎదగాల ఫలించదు. అలాగే దేవుని యొక్క ఆత్మ లేకపోతే మనం ఫలించలేము, మనం ఎదగలేము. అర్థం చేసుకోండి. అందుకని ప్రతిసారి మీరు వచ్చినప్పుడల్లా నేను చెప్తూనే ఉన్నాను, ఏమడగాలి మనం? ఏం కోరుకోవాలి మనం? నాకు ఇల్లు ఇయ్యాయా, బంగారం ఇయ్యాయా, డబ్బులు ఇయ్యాయా, ఉద్యోగాలు ఇయ్యాయా, ఈ కాదు కావాల్సింది. ఏమడగాలి మనం? పరిశుద్ధాత్మ కావాలి. ఆత్మ లేనివాడు నా వాడు కాదు. పరిశుద్ధాత్మ అడిగినప్పుడు దేవుడు ఏమని చేస్తున్నాడు? తను అడుగు వారికి నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఫస్ట్ ఏం కోరుకోవాలి? పరిశుద్ధాత్మను కోరుకోవాలి. చెట్టుకు నీరు ఎలా అవసరమో మనకి దేవుని యొక్క బిడ్డలైనటువంటి మనకేం కావాలి? ఆయన ఆత్మ కావాలి. ఆత్మతో నింపబడాలి. అందుకని మనం దేవుని ఆత్మను కనుక మనం కోరుకున్నట్లయితే తప్పకుండా దేవుడు ఇస్తాడు. అయితే మరి ఆ విధంగా కనుక ఉన్నట్లయితే, దేవుని యొక్క ఆత్మతో కనుక నింపబడినట్లయితే, మరి దేవుని యొక్క ఆ వాక్యాన్ని కనుక ధ్యానిస్తున్నాం. ఇందాకేమనుకున్నాం? యెహోవా ధర్మశాస్త్రనందు ఆనందించు, దేవాలతో ధ్యానించేవాడు ధన్యుడు అని అన్నాం. అవునా? దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం కనుక ధ్యానిస్తూ ఉన్నట్లయితే, అర్థం చేసుకుంటూ వాక్య ప్రకారంగా జీవిస్తూ ఉన్నట్లయితే ఎలా ఉంటారంటే, ఆ కనుక ఆ నీటి కాలం నాటబడినటువంటి ఆ మొక్క ఏ విధంగా పచ్చంగా ఉంటుందో అలాగే మనం ఎక్కడ ఉంటామంటే దేవుని ఆత్మతో నింపబడితే ఆ దీవెనలు వెళ్ళేటువంటి కాలం పక్కనే మనం ఉంటాం. హల్లెలూయా.
నమ్మిన స్తోత్రం చెప్పండి. దీవెనలు వెళ్తూ ఉంటాయి. ఏది కావాలంటే అది, ఇల్లు కావాలంటే ఇల్లు, ఏది కావాలంటే అది. మనకేం కావాలి, మా హృదయంలో మనకి ఏ సంతోషం కావాలంటే సంతోషం, అది మన హృదయంలో నెమ్మదినిచ్చేటువంటి ఆ కాలం మన పక్కనే వెళ్తూ ఉంటుంది. హల్లెలూయా. అవునా? అంటే కాలువ పక్కనే ఉంటాం. కాలువ పక్కనే ఉంటే ఉంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటాం, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటాం. ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని తీసుకోవచ్చు కదా. అవునా? తీసుకోవచ్చా లేదా? ఏమ్మా ఆలోచించండి. అంటే ఇప్పుడు మనకి దేవునితోటి మనకి సరైనటువంటి సంబంధం ఉండాలన్నమాట. అవునా? మనం ఆ విధంగా ఉన్నట్టయితే మరి దేవుని యొక్క మనం దినదినము వదిలితో ఉంటాము, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. హల్లెలూయా. అది మరి అబ్రాహామును ఆశీర్వదించినప్పుడు ఏం చేశాడు? అబ్రాహాము దేవుడిని నమ్మాడు, అతని నీతికి ఎంచబడింది. కానీ అబ్రాహాముకి ఏం చెప్పాడు? నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటాను అన్నాడు. అదేవిధంగా దేవుడు ఏం చేశాడు? అతన్ని దేవుడు నమ్మాడు కాబట్టి అతన్ని ఆశీర్వదించాడు. దేవుడు చెప్పినట్టుగా చేశాడు కాబట్టి అతన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. మనం దేవుడు చెప్పినట్టుగా చేస్తున్నామా? ఒక్కసారి మనల్ని పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకున్నట్టయితే దేవుని యొక్క కృపకు మనం పాత్రలు అవుతాం. హల్లెలూయా. దేవుని ఆశీర్వదిస్తాడు. ఇలా ఉండాలి, ఎప్పుడు కూడా ఎదుగుతూ ఉండాలన్నమాట, ఎదుగుతూ ఉండాలి. చూడండి అక్కడ ఆదికాండం 49వ అధ్యాయం, ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనంలో 49:22లో యేషూబు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మల గోడ మీదకి ఎక్కి వ్యాపించును. హల్లెలూయా. యేషూబు ఫలించడి కొమ్మ. జాగ్రత్తగా గమనించున్నాము. యేషూబు ఫలించడి కొమ్మ. యేషూబు ఏ విధంగా ఫలించాడు? యేషూబుకి అన్నలో వ్యసనపడ్డారు, బావిలో వేసారు, తర్వాత ఇజ్రాయెల్కి అమ్మేశారు. ఇజ్రాయెల్కి అమ్మిన తర్వాత ఐగుప్తీయుడు అతను కొన్న తర్వాత అతని ఇంట్లో పనివాడిగా ఉన్నాడు. ఆ ఇంట్లో పనివాడిగా ఉన్నాడు, దాసీగా ఉన్నాడు. ఎందుకంటే కొనుక్కున్నాడు, అతన్ని కొన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు. ఆయన కొనుక్కున్నప్పుడు ఆ ఇంట్లో ఏం చేశాడు? కొనుక్కున్న తర్వాత ఆయన దాసుడు కాబట్టి చెప్పినట్టు చెయ్యాలి, చేస్తూ ఉన్నాడు. అతను వచ్చిన కాడి నుంచి ఇల్లంతా కలిసి వస్తూ ఉంది. కలిసి వస్తున్నప్పుడు ఏం చేశాడంటే ఆ యజమానుడు ఏం చేశాడు? తన ఇంట్లో అంతటి మీద కూడా ఆయనకి అధికారం ఇచ్చాడు. ఒక భార్యన తప్ప అన్నిటి మీద అధికారాన్ని ఇచ్చాడు. పెట్టె తాళాలు కూడా ఆయనకే ఇచ్చాడు. ఎందుకంటే అంత నమ్మకంగా ఉన్నాడు. వచ్చిన కాడి నుంచి కూడా ఆ ఇల్లు పొంగుతుంది. హల్లెలూయా. ఎందుకంటే యేషూబు ఎక్కడికి వెళ్తే అక్కడ పొంగుతుంది అన్నమాట. పొంగుతున్నప్పుడు ఆ ఇంటి యజమానురాలు ఏం చేసింది? ఆ ఇంటి యజమానురాలు మరి యేషూబును కావాలని కోరుకుంది. ఏమనొస్తుంది కదా, కావాలని కోరుకుంది. కోరుకుంటే యేషూబు ఏం చేశాడు? యేషూబు ఏం చేశాడమ్మా? యేషూబు ఏం చేసి చెప్పాలి. ఏమన్నాడు ఆయన? నా దేవుడి అంటే ఇంత పాపకార్యం ఎలా చేయగలను? ఎక్కడున్నాడు దేవుడు? చూస్తున్న దేవుడు. అవునా? జ్ఞాపకం చేసుకోండి అమ్మా. మీరు ఏ పరిస్థితుల్లో చూడండి. యేషూబు ఏం చేశాడు? ఎందుకు ఫలించాడు అని అంటే ఆ తప్పిదం చేయటానికి వేరే వ్యక్తి ప్రేరేపించినప్పుడు నా దేవుని ఎదుటి ఎలా ఇంతటి ఘోర పాపకార్యం చేయగలనని చెప్పేసి అక్కడి నుంచి పారిపోయాడు. పాపానికి దూరంగా పారిపోయి జైల్లో పడ్డాడు. జైల్లో వేశారు. జైల్లో వేసిన తర్వాత అక్కడ కూడా దేవుడు తోడుకున్నాడు. ఎందుకు తోడుకున్నాడు? జైల్లోకి వెళ్ళిన కూడా ఎందుకు తోడుకున్నాడు? ఎక్కడికి వెళ్ళినా దేవుడు తోడుకున్నాడు. గుంటలో పడేసినప్పుడు తోడుకున్నాడు. గుంటలోంచి బయటికి తీసేలాగా చేశాడు. సరే, అమ్మిన తర్వాత వేరే వ్యక్తికి అతనికి అతని దగ్గరికి ఐగుప్తు దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఇంట్లో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ పాపానికి బానిస కాకుండా బయటికి లాగిన తర్వాత పోయి జైలు వేశాడు. జైలు అయితే జైల్లో తోడుగా ఉంటే ఆ జైలు అధికారి ఏం చేశాడు? జైల్లో సూపరింటెండెంట్గా పెట్టేశాడు. జైలు అధికారి అతను సూపరింటెండెంట్గా పెట్టి అక్కడ ఉన్నటువంటి ఆ ఖైదీల మీద అతను పెట్టాడు, సెక్రటరీగా పెట్టేశాడు అనమాట. తర్వాత ఏం జరిగింది? వాళ్ళకి దర్శనాలు రావటం, ఆ తర్వాత ఆ దర్శనాలు భావం చెప్పటం. వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ ఐగుప్తు రాజుగారికి వచ్చిన దర్శనానికి కలభం అక్కడ ఎవరు చెప్పలేకపోతే, అయ్యా ఆనాడు జైల్లో ఉన్నప్పుడు హెబ్రీయుడు చెప్పాడు నాయన అని చెప్తే ఆయన తీసుకురావటం, ఆ దర్శనం ఆ కలభావాన్ని కూడా దేవుడు తోడుగా ఉండే కలభావాన్ని చెప్పడం వల్ల అయ్యాడు పరాయి దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. హల్లెలూయా. ఏమో అర్థం చేసుకుంటున్నారా? అర్థం చేసుకోవట్లేదా? స్పీడ్ అయిందా? అర్థమవుతుందా? స్పీడ్ అయిందా? అర్థమవుతుందా? అర్థమైన వాళ్ళకి ఆశీర్వాదాలు ఉంటాయి. అర్థమైందమ్మా? అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి శ్రద్ధగా వింటే అర్థమవుతుంది అనమాట. యేసేపు ఏంటంటే చెడుకు దూరంగా పారిపోయాడు కాబట్టి, అంటే దేవుని యొక్క మాట ప్రకారం ఉన్నాడు కాబట్టి. ఎందుకంటే అది
దేవుని అది వ్యభిచరించకూడదు, దొంగలించకూడదు, నరహత్య చేయకూడదు అన్నీ ఉన్నాయి కదా 10 ఆజ్ఞలు. కాబట్టి అటన్నిటికి కూడా దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకున్నాడు కాబట్టి పాపానికి దూరంగా పారిపోయాడు కాబట్టి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. తల్లిన తర్వాత ఏమయ్యాడు? ఒక బానిసగా అమ్మబడినటువంటి యోసేపు ఏమయ్యాడు? ఒక ప్రధానమంత్రి అయ్యాడు. ప్రధానమంత్రి అయ్యటమే కాదు, ప్రధానమంత్రి అమ్మా ఏది సంగతులంటే అట్లా ఏమయ్యాడు? తర్వాత ఏమయ్యాడు? ప్రధానమంత్రి కావటమే కాదు, ప్రధానమంత్రి కావటం లేదు. ఆ తర్వాత ఆ రాజుగారే ఆయన గారికి పెళ్లి చేశాడు, 2 కొడుకులు పుట్టారు, బాగానే ఓకే. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత ఆ దేశంలో కరువు రావటం, ఆ కరువు వచ్చినటువంటి 7 సంవత్సరాల పంటను దాచిపెట్టడం, ఆ తర్వాత వచ్చే 7 సంవత్సరాల కరువుకి ఆ పంటను పంచడం, అనేకులను రక్షించాడు అయ్యా. లేకపోతే తిండిలా చచ్చిపోతారు కదా, తిండిలాతో చచ్చిపోతారు కాబట్టి మరి ఆ దేశం అంతటా కూడా మరి అనేకులకి అన్నదానం చేసినట్టుగా అనేకులకి ఆశీర్వాదకరంగా తిండికి పెట్టడానికి, రక్షించడానికి కారకుడయ్యాడు. హల్లెలూయా. ఆ తర్వాత తన ఇంటి వారందరినీ కూడా మరి ఆ ఐగుప్తు తీసుకెళ్ళాడు, అక్కడ వాళ్ళకి ఆశ్రయం ఏర్పాటు చేశాడు. ఓకే, ఇప్పుడు ఏం చేశాడు ఇక్కడ? ఎందుకు ఫలించాడు ఇక్కడ? దేవుని నమ్మాడు. నమ్మి మరి ఆ చెడును అసహ్యించుకున్నాడు కాబట్టి, దేవుని మాట మీద నమ్మకం ఉంచాడు, చెడును అసహ్యించుకున్నాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆ దేవుడు అతన్ని బహుగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. అలాగే మనం కూడా దేవుని నమ్మి, అంటే దేవుని అంటే దేవుని మాట నమ్మి ఆ ప్రకారంగా మనం చేసినట్లయితే మనం ఎలా ఉంటాము? ఎప్పుడు పచ్చగా ఉంటాము. కుటుంబంలో దిగులు చింత అనేది ఉండదు. గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎందుకు ఇంకా దిగులు చింత కుటుంబాల్లో ఇది ఉన్నాయంటే, కుటుంబాల్లో ఏముంటున్నాయి? సరైనటువంటి మారు మనసు లేదు. మనుషులకి మారు మనసు లేదు. నమ్ముకున్న పేరుకే గుళ్ళుకు పోయే వాళ్ళకి మనకి తేడా లేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున క్రైస్తవ సమాజం ఉంటుంది. దేవుని నామాన్ని ఘనపరచవలసిన మనము ఎవరు కనపరచాలి? యేసుప్రభు నామాన్ని. యేసును నమ్మినటువంటి వాడు, నమ్మి బాప్తిసం తీసుకున్నటువంటి వాళ్ళు యేసునామాన్ని ఘనపరచవలసినటువంటి మనమే దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. ఏమ్మా నువ్వు చర్చికి పోతావు కదా, నీ నోరుకు అదుపున్నదా అని మాట్లాడుతుంటే నువ్వు ఎక్కడ దేవుని నామాన్ని అవమానపరుస్తున్నావు? నిన్ను బట్టి దేవుని నామం అవమానపరచబడుతుంది. నిన్ను బట్టి దేవుని నామం అవమానపడితే నువ్వు సంతోషంగా ఉంటావా? నువ్వు తలగించుకునేలాగా చేసింది. అప్పుడే తలగించుకున్నావు. నువ్వు ఎప్పుడైతే నోరు జారి మాట్లాడిన ఏమైపోయింది? నువ్వు చర్చికి పోతావే, నీ నోటికి అదుపున్నదా అని చెప్పేట ఏమైనట్టు అప్పుడే నీ తలకాయి నేలకేసి కొట్టుకోవాలి. బుద్ధి లేని చేష్టలు చేస్తున్నారు ఈరోజు. ఏ విధంగా ఆశీర్వించబడతారు? ఆశీర్వించబడలేదు. బయట కానీ లోపల కానీ ఎక్కడన్నా కానీ దేవుడు చూస్తాడు. నువ్వు లోపల అనుకున్నావు, బయట కానీ లోపల అనుకున్నావు అనుకో, మనమైతే పైన చూస్తాం, కానీ దేవుడు ఎక్కడ చూస్తాడు? ఉదయాంతరంగాలను పరిశోధించేటువంటి దేవుడు. ఆయనకి మనం ఏది మూసిపెట్టలేం. మన అంతరంగంలో ఏదన్నా మూసిపెట్టలేం. మనం అనుకున్నది ఏది మూసిపెట్టలేం. మనకైతే తెలియదు, కానీ దేవునికి మనం మూసిపెట్టలేం కదా. కాబట్టి మనం ఆ నీతిమంతుల లెక్కలో మనం ఉచితంగా తీర్చబడ్డాం. హల్లెలూయా. ఉచితంగా ఏం చేశాడు? ఆయన మనల్ని పిలిచాడు, మన దేవుని మహాకృపను బట్టి ఆయన వైపు చూసేలాగా చేశాడు. మనకింత గొప్ప రక్షణ దొరికింది. రక్షణ దొరికినటువంటి మనం ఏం చేయాలి? రక్షణ దొరికినటువంటి మనము చేయాల్సిన పని ఏంది? అనేకులకి రక్షణ సువార్తని ప్రకటించాలి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఎక్కడ యేసుకేలు గ్రంథంలో చెప్పుకున్నాం కదా, నా యొక్క ఇదిగో ఆ గ్రంథాన్ని భుజించమన్నాడు. భుజించిన తర్వాత ఏమొచ్చింది? అది ఎట్లా ఉంది? భుజించిన తర్వాత నా నోటికి తేనె వలె మధురంగా ఉంది అన్నాడు. హల్లెలూయా. దేవుని నమ్మినటువంటి వాళ్ళు, దేవుని మాటలు శ్రద్ధగా విని ఆ ప్రకారం నడుచుకునేటువంటి వాళ్ళకి దేవుని యొక్క ఆశీర్వాదాలు సమృద్ధిగా ఉంటాయి. కుటుంబాలు ఎప్పుడు ఎట్టుంటుంది? పచ్చంగా ఉంటారు. హల్లెలూయా. ఏ కొదవ అనేది ఉండదు. దేవుని నమ్మి ఆ ప్రకారంగా నడుచుకునేటువంటి వారికి ఏ కొదవ ఉండదు, పచ్చగా ఉంటారు. కుటుంబంలో పచ్చగా ఉంటారంటే ఆ కుటుంబంలో ఏ కొరత అనేది ఉండదన్నమాట. కొరత అనేది ఉండదు. అంటే ఇప్పుడు మనం ఇంత గొప్ప రక్షణ మనం పొందుకున్నాము. ఈ లోకంలో ఎంతోమంది కోటేశ్వరులు ఉన్నారు. ఏది ముఖేష్ అంబానీకి లేనటువంటి అద్భుతమైనటువంటి రక్షణ మనకి దొరికింది. వాడు నరకానికి పోయేవాడే కదమ్మా, తెలుసు కదా. మరి అలాంటిది అంత కోటీశ్వరుడికి లేని, ఏది ఇండియాలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి కోటీశ్వరుడికి లేనటువంటి గొప్ప ధన్యత మనం ఎందుకు పనికిరానటువంటి వాళ్ళకి ఇంత గొప్ప రక్షణ మనకి దొరికినప్పుడు మనం ఏం చేయాలి? ఈ రక్షణ అంటే ఏంది? భూమి మీద ఉండేది 60 70, తర్వాత ఉండవలసినటువంటి
గొప్ప రక్షణ అనేది యుగయుగాలు దేవుని సన్నిధిలో జీవించిన గొప్ప రక్షణ, ఆకలి దప్పులేనటువంటి రాజ్యంలో ఎప్పటికప్పుడు సంతోషం రాజ్యానికి మనం వారసులుగా చేసినప్పుడు, కేవలం ఉచితంగా చేసినప్పుడు మనం ఏమిచ్చి కొన్నామా? కొనలేదు కదా. ఉచితంగా ఈ రక్షణ పొందుకున్నప్పుడు మనం ఏం చేయాలి? అనేకులకు రక్షణ సువార్తని ప్రకటించాలి. హల్లెలూయా. నిజముగా దేవుని యొక్క వాక్యాన్ని వింటే, నిజముగా నువ్వు యేసు ప్రభు రక్షణను తెలుసుకొని ఉంటే, ఆయనే నిజమైన దేవుడిని తెలుసుకుంటే, ఆయనే ప్రభు అని కనుక నువ్వు ఆరాధించుకుని ఉన్నట్లయితే నువ్వేం చేస్తావు? అనేకులకి ఈ రక్షణ సువార్తను ప్రకటిస్తావు. ఈ తీనైనటువంటి మాటలు, ఈ తీనైనటువంటి మధురమైన తేనె వలె మధురమైనటువంటి మాటల్ని ఏం చేస్తావు? అనేక మందికి పంచుతావు, అనేక మందిని జీవమార్గం నడిపిస్తావు. నాకు జీవమార్గం దొరికింది, అనేక మందిని జీవమార్గం నడిపించాలనేటువంటి ఆశ ఎవరికైతే ఉంటుందో ఆ కుటుంబాల్లో ఏముంటుంది? పచ్చదనం ఉంటుంది, ఆ కుటుంబాల్లో క్షేమం ఉంటుంది, ఆ కుటుంబాల్లో ఆనందం ఉంటుంది, ఆ కుటుంబం దినదినము వర్ధిల్లుతూ ఉంటుంది. హల్లెలూయా. దినదినము వర్ధిల్లుతూ ఎప్పుడు పచ్చగా ఇగురు పెడతానే ఉంటారు. ఇగురు పెడతా. నేను అక్కడ నందరవనం కాడ ద్రాక్ష చెట్టు కొట్టివేశాను, ద్రాక్ష చెట్టు కొమ్మలన్నీ తీసేశాను. తీసేసి 15 రోజులు కాడ కాలేదు, 15 రోజులకి ఇగురు పెట్టింది, 15-20 రోజులకి ఇగురు పెట్టింది. ఆ ఇగురు పెట్టిందో కొమ్మలేసింది, కొమ్మలకు కూడా గెలలు వచ్చేసినాయి. చూసారా ఏమ్మా? ఆ విధంగా ఏముంటుంది? మనం కూడా ఏమవుతున్నాం? దినదినము వర్ధిల్లుతూ ఉంటాం, దినదినము వర్ధిల్లుతున్నాం. ఏది ఈ లోకంలో ఉన్నటువంటి సిరి సంపదలతో వర్ధిల్లుతున్నాం అది పాయింట్ కాదు. అది పాత నిబంధనలు అయితే ఈ లోకంలో సిరి సంపదలు ఆశీర్వాదానికి గుర్తే, కానీ ఈ లోకంలో సిరి సంపదలు ఆశీర్వాదానికి గుర్తు కాదు. కొత్త నిబంధన ప్రకారం, యేసు ప్రకారం ఆశీర్వాదానికి గుర్తు కాదు. అందుకని ఏమంటాడు? శిష్యులు, ఆయన వెంబడించిన శిష్యులు ఏమంటాడు? వాళ్ళకి తిండి తిప్పలు కూడా లేవు, సమస్తాన్ని వదిలిపెట్టి ఆయన వెంబడించారు. వెంబడించినటువంటి యేసు శిష్యులు ఏమంటాడు? బీదలైన మీరు ధన్యులు, బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీది అంటాడు. పరలోక రాజ్యానికి బీదలైనటువంటి వారు పరలోక రాజ్యానికి వారసులు అవుతున్నారు. అక్కడ చూడండి, ధనవంతులైనటువంటి వారు ధన్యులని ఎక్కడ చెప్పలేదు, కానీ బీదలని మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీద. అంటే దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టారు, కుటుంబాన్ని విడిచిపెట్టారు, వ్యాపారాన్ని విడిచిపెట్టారు, ఆ చేపల వ్యాపారాన్ని విడిచిపెట్టారు, ఆయన వెంబడించారు. 3.5 సంవత్సరం వెంబడించారు. ఆయన చెప్పేది చేసేది అంతా చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత దేవుడు వాళ్ళతో ఏం చెప్పాడు? చనిపోయి తిరిగి లేచిన తర్వాత మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సమస్త జనులను నా శిష్యులుగా చేయండి. మీకు ఏ సంగతులు బోధించిన వాటికి వాడిని తెలియజేయండి, నేను యుగ సమాప్తి మీకు తోడుగా ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. దేవుడు తోడుగా ఉంటే మనకి ఇంకా కొత్తమేమైనా ఉంటుందా? దేవుడు ఎవరికైతే తోడుగా ఉంటాడో వాళ్ళ కుటుంబం పచ్చగా ఉంటుంది. హల్లెలూయా. నవల స్తోత్రం చెప్పండి. దేవుడు తోడుగా ఉంటాడు, ఆ కుటుంబంలో ఏ కొరత అనేది ఉండనే ఉండదు. దినదినము వర్ధిల్లుతూనే ఉంటారు. బిడ్డల తరతరాలు కూడా దేవుడు వర్ధిల్లుతాడు. ఇప్పుడు అబ్రాహాము దేవుడు నమ్మాడు, ఆ తర్వాత కొడుకు ఇస్సాకు, ఆ తర్వాత కొడుకు యాకోబు, ఆ తర్వాత కొడుకు ఎవరు? యోసేపు. అవునా? మనవడు కొడుకు యాకోబు, మనవడు కదా, మనవడు కొడుకు యోసేపు. ఏ విధంగా వర్ధిల్లారు? తరతరాలు కూడా వర్ధిల్లారు అన్నమాట. అవునా? దేవుని నమ్మి ఆ దేవుని అందరూ భయభక్తులు కలిగి జీవించినటువంటి ఆ కుటుంబం ఏమైంది? ఖర్జూర చెట్టులాగా మొవ్వేస్తూ ఉంది. హల్లెలూయా. పచ్చగా ఉంది, ఇగురు పెడతా ఉంది, చిగురు పెడతానే ఉంది. అవునా? మరి కాబట్టి మనం నీతిమంతుల్లో లెక్కలో తీర్చబడినటువంటి మనము ఇంకా ఎందుకు చిగురు పెట్టలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నాము? పూర్తిగా మనం దేవుని మీద ఆధారపడుతున్నామా లేదా? ఒక్కసారి మనం ఆలోచించాలి. చూడండి, చెడుని ఇక్కడ దేవుని యందు నమ్మకం ఉంచాలి, ఆయనకు అసాధ్యం అంటూ ఏదీ లేదని నమ్మాలి, దైవ భయం కలిగి ఉండాలి. దేవుడు చెప్పినటువంటి మాట, దేవుడు చెప్పింది నేను ఎక్కడ తప్పిపోతున్నాను, దేవుడు చెప్పింది ఏం చేయటం లేదు. దేవుడు ఏం చెప్పాడు? ఆనాడు శిష్యులతో ఏం చెప్పాడు? ఆ శిష్యులు ఏం చేశాడు? మీరు సర్వలోకాన్ని సమస్యల శిష్యులుగా చేయండి అంటే, మరి 2000 సంవత్సరాల నుంచి ఈ రోజున ప్రపంచం అంతా కూడా సుమారుగా 300 కోట్ల మంది మరి శిష్యులు తయారు చేశారు వాళ్ళు. అవునా? వరుసగా ఆ శిష్యులు చేయటం, ఆ శిష్యులు మళ్ళీ ఇలా శిష్యులు చేయటం, ఇలా 300 కోట్ల మంది శిష్యులు ఆయనకు తయారయ్యారన్నారు. ఇప్పుడు అయితే శిష్యులు చేయాల్సిన పని ఏముంది? ఇక్కడ శిష్యులు తయారు చేసుకుంటున్నారు. నువ్వు శిష్యుడివే, ఇప్పుడు నువ్వు నేను ఇద్దరం కూడా శిష్యులమే అయినప్పుడు మనం ఏం చేయాలి? శిష్యులు తయారు చేయాలి. అంటే మనం విన్నటువంటి సత్యాన్ని తెలియజేయాలి. నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకి చేరలేడనటువంటి యేసు ప్రభు వారి యొక్క మాట ప్రకారం మనం ఏం చేయాలి? అనేక మందిని జీవమార్గంలో నడిపించాలి. మనం జీవమార్గంలో నడిపించాడు దేవుని మహాకృపను బట్టి ఉచితంగా జీవం మనం నడిచాము. కాబట్టి మనం అనేక మందిని జీవం నడిపించడానికి ఎవరైతే ప్రయాసపడతారో వాళ్ళ కుటుంబాలు ఏముంటుంది? పచ్చగా ఉంటారు. పచ్చగా ఉంటామంటే ఏ బాధ ఉండదు. అర్థమవుతుందమ్మా? చీకూర్చంతా ఉండదు. గుర్తుపెట్టుకోండి.
ఎందుకంటే ఎక్కువ శాతం ఏం చేస్తారంటే మందిరానికి వచ్చి నామకార్థంగా వస్తున్నారమ్మా. ప్రార్థన అనేది ఉండదు. కుటుంబాల్లో అసలు సరైనటువంటి ఆర్థిక సమస్యలు ఉంటే ఉండొచ్చు, ఆర్థిక సమస్యలు లేనటువంటి వాళ్ళు ఎవరు ఉండదు. కోటీశ్వరులకి ఆర్థిక సమస్యలు ఉంటాయి, పెద్ద పెద్ద 100 కోట్లు 1000 కోట్లు ఉన్న వాళ్ళకి కూడా సమస్యలు ఉన్నాయి. అప్పులు బాకీలను బ్యాంకులు నిలవేస్తూ ఉంటాయి. అందరికీ సమస్యలు ఉంటాయి, సమస్యలు లేవని కాదు, ఆర్థిక సమస్యలు ఉంటాయి. కానీ మనం దేవుని మీద ఆధారపడితే ఏ కొద్ది ఉండదు. కలిగిన దాంతో తృప్తి కలిగి ఉండాలి. పక్క వాళ్ళని చూసి నాకు అది కావాలి ఇది కావాలి మనం కోరుకోకూడదు, కానీ కలిగిన దాంతో మనం తృప్తి కలిగి ఉండాలి. ఇదిగో ఈరోజు ఇది ఉంది కదా, దేవుని మహాకృపను బట్టి ఇది ఉంది, అది కూడా లేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారని చెప్పేసి మనం ఏం చేయాలి? కలిగిన దాంతో తృప్తి కలిగి ఉండగలిగితే నీ కుటుంబంలో నెమ్మది ఉంటుంది. లేని దానికోసం ఎంపర్లాడితే అంత కుటుంబం అంతా చికాకులే. జాగ్రత్తగా గమనించండి. కాబట్టి మనం యోహాను సువార్త చూడమ్మ, 2 వచనాలు చదువుతాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం 5వ వచనం దాకా చూసినట్లయితే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఆయన ఫలించిన ప్రత్యేకను ఏం చేస్తాడంట? తీగను పారవేస్తాడు, తీసివేస్తాడు. ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలన దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పినటువంటి మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండి మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ దానంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ నువ్వు ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండును, నేను ఎవరి యందు నిలిచిండును వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. హల్లెలూయా. అంటే దేవుల్లో ఎలా ఉండాలి? మనం అంటు కట్టబడి ఉండాలి. ద్రాక్షవల్లికి ఆ కొమ్మ అంటు కట్టబడి ఉన్నప్పుడే బహుగా ఫలిస్తుంది. వేరుగా ఉంటే కొమ్మ ఏం చేస్తుంది? ఆయనలో ఆయన ద్వారా సృష్టించబడిన మనము ఆయనకు వేరుగా ఉంటే మనం ఏమి చేయలేము. ఆయనలో అంటుకట్టబడి ఉంటేనే బహుగా ఫలిస్తాము. హల్లెలూయా. ఆయన మనలో ఉంటేనే, మనం ఆయనలో ఉంటేనే మనం ఫలిస్తాం. కానీ వేరుగా ఉండి మన యొక్క జ్ఞానం చొప్పున, మన ఆలోచనల చొప్పున కానీ మనం చేస్తే మనము ఏమి కూడా ఫలించలేము. హల్లెలూయా. ఆయన ఉంటేనే మనం ఫలిస్తాం, ఆయన లేకపోతే మనము ఫలించలేము. ఓకే. కాబట్టి మనం వేరుగా ఉండి ఏం చేయలేం. కాబట్టి ఆయన మీదే మనం ఆనుకున్నట్టయితే, ఆయన మీదే ఆధారపడినట్టయితే దేవుని యొక్క కార్యాలు మనము చూడగలుగుతాం. హల్లెలూయా. చూడండి, ఇంకో మాట చూద్దాం. 7వ అధ్యాయం 37వ వచనం కాడ, 7వ అధ్యాయం మొత్తం యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం 38 వచనాలు చూసినట్లయితే ఏముంది? ఆ పండుగ దినంలో మహాదినమున అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనా దప్పెకొని ఎడల నా ఎద్దుకు వచ్చి దప్పిక తీర్చుకునవలెను. హల్లెలూయా. ఎవరైనా ఆయన దగ్గరకు వచ్చి ఏం చేయాలి? ఆయన ఎందుకు నమ్మిక ఉంచినట్లయితే ఆయన దగ్గరకు వచ్చి ఆయన మాటల్ని వినాలి, దప్పిక తీర్చుకోవాలి. అయితే నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడు లేఖనంలో చెప్పినట్టు వాడి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉండి ఆయన మాటలు ఎవరైతే వినగోరుతారో, శ్రద్ధగా వినగోరుతారో, ఆయన చెప్పినట్టు చేస్తారు. ఏం మాటలు అయ్యి? ఆయన జీవపు మాటలు, ఆయన జీవ మాటలు. కాబట్టి ఆ జీవ మాటలు ఎవరైతే వింటారో, వినినటువంటి వాళ్ళలో నుంచి శ్రద్ధగా ఎవరైతే వింటున్నారో, మీలో ఎవరైతే ఇప్పుడు దేవుని మాట శ్రద్ధగా వింటున్నారో వాళ్ళ లోటులోంచి ఏమొస్తాయి? వాళ్ళ కడుపులో నుంచి ఆ జీవ మాటలు వచ్చేస్తాయి. హల్లెలూయా. ఆ జీవ మాటలు వస్తాయి అన్నమాట. ఆ జీవ మాటలు వచ్చినప్పుడు ఏం చేస్తారు? శ్రద్ధగా వినేవాళ్ళు ఏం చేస్తారు? ఆ జీవ మాటలు విని దేవుని యొక్క జీవమాట అనేక మందిని జీవ మార్గంలో నడిపిస్తారు. దేవుని యొక్క జీవవాక్యాన్ని ప్రకటిస్తారు. యేసే నిజమైన దేవుడు, ఆయనే జీవము, ఆయనే సత్యము, ఆయన తప్ప మరే దేవుడు లేడు అని మనం చక్కగా ప్రకటించడానికి వీలవద్దు అనమాట. ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు ఎట్లంటే నమ్మిక ఉంచాలి. నమ్మిక ఉంచి ఆయన జీవ మాటలు విన్నట్టయితే వాళ్ళ కడుపులో నుంచి ఏందట? జీవపు మాటలు అనేవి ప్రవహిస్తూ ఉంటాయి. హల్లెలూయా. అది జాగ్రత్తగా గమనించాలన్నమాట. అప్పుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు. హల్లెలూయా. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు. కాబట్టి మనం
దేవునిలో నమ్మకం ఉంచినట్టు ఆయన భయభక్తులు కనుక ఉన్నట్లయితే నీతిమంతులు అంటే ఎవరు? నీతిమంతులు ఎవరు? ఆయన యందు నమ్మకం ఉంచాలి. ఆయన యందు నమ్మకం ఉంచి భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన యందు నమ్మకం ఉంచి భయభక్తులు కనుక ఉన్నట్టయితే నీవు చెడును అసహించుకుంటావు, దేవుడు చెప్పినట్టుగా చేస్తావు. ఆయనంటే ఆయన నమ్మిద్దంటే ఇదిగో ఎల్లు అంటే ఇప్పుడు ఏం చేశాడు అబ్రాహాం? ఏం చేశాడు? నీ కొడుకుని తీసుకొచ్చి నాకు మోరియా పర్వతం బలి అన్నాడు. బలి అన్నాడు. వీళ్ళు ఎంతమంది బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు చెప్పండి? ఈ పిల్లలు తీసుకెళ్ళి బలి ఇవ్వడానికి ఎంతమంది సిద్ధంగా ఉంటారు? ఎవరు కదా. కానీ యోసేపు ఏం చేశాడు? అబ్రాహాం ఏం చేశాడు? బలి ఇవ్వటానికి తీసుకెళ్ళి కొండ మీద కట్టెలంది పేర్చి, నాయన కొడుకు అడిగాడు, పెద్దాడే కొడుకు అడిగాడు, నాయన మరి బలి ఇవ్వటానికి గొర్రెపిల్ల లేదనంటే ఏం చెప్పాడు? దేవుడే చూసుకుంటాడు అన్నాడు. ఏం చెప్పలేదు కొడుక్కి. తీసుకెళ్ళి ఏం చేసి కట్టెలు పేర్చాడు. కట్టెలు పేర్చిన తర్వాత దాని మీద కొడుకును బండబెట్టాడు. బండబెట్టేసి కొడుకు ఒక్క మాట కూడా ఎత్తల. కొడుకు ఒక్క మాటను మాట్లాడా? తండ్రి మాటకు ఇదే చూపించాడు. తండ్రి ఏం చేశాడు? కత్తెత్తాడు. కత్తేసిన తర్వాత అప్పుడు ఏం చేశాడు దేవుడు? అబ్రామా ఆగు అన్నాడు. చూడండి, ఎవరికి భయపడ్డాడు? దేవుని మాట భయపడ్డాడు. కానీ నా కొడుకు చనిపోతాడే, ఒక్కగాను కొడుకు పోతాడే అనేటువంటి మాటకు భయపడలేదు, కానీ దేవుని మాటకు భయపడ్డాడు. హల్లెలూయా. చూడండి మనం ఏ విధంగా భయపడుతున్నాం ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు రాలేదు ఆదివారం రాలేదంటే నేను మొన్ననే పోయా. ఎక్కడికి పోయావు? ఎట్టుకే పోతారు అంతే కదమ్మా. మొన్ననే పోయా. ఆదివారం పరిశుద్ధ దినం ఉందనే తెలియదా? ఈ పరిశుద్ధ దినం అయిపోయిన తర్వాత వెళ్ళాలని ఎన్నోసార్లు చెప్తున్నా. పరిశుద్ధ దినం అయిపోయిన తర్వాత ఆది రోజు సాయంత్రం వెళ్ళు, లేకపోతే మరుసనాడు సోమవారం నాడు వెళ్ళు. అంతేగాని శుక్రవారం వెళ్ళాను, శనివారం వెళ్ళాను, అక్కడ మా వాళ్ళు ఏదో పంచాయతీ ఉంటే ఆగిపోవాల్సి వచ్చింది. నీకు బొందరాలా ఏంటిది? ఏమి ఆలోచనలు ఇవన్నీ? దేవుని మాటకు భయపడుతున్నారమ్మ ఇక్కడ. దేవుని మాట పరిశుద్ధ దినాన్ని 6 దినాలు మీకున్న పనులు చేసుకోండి. కానీ ఏం చేయాలి? 7వ దినాన్ని పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధపరిచి ఆశీర్వదించాను అన్నాడు. చూడండి ఇలా ఎంత పలచగా ఉన్నారు చూడండి, ఎంత నిర్లక్ష్యపు భక్తి చేస్తున్నారు చూడండి. మరి నీతివంతులుగా తీర్చబడినటువంటి మనము ఎదగకపోవడానికి కారణం ఏంటంటే పూర్తిగా దేవుని మీద నమ్మటం లేదు, తర్వాత ఆయన మాటకి భయపడటం లేదు. ఈ రెండు లేకపోవటం వల్ల ఏమవుతుంది? ఎదగలేని పరిస్థితిలో ఉంటున్నారు, ఎదిగే పరిస్థితిలో ఉండలేదు. నీతిమంతులైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారన్నా ఖర్జూరపు చెట్టులాగా ఎట్లా ఉంటారు? మొబ్బవేస్తూ ఉంటారు. లెబనోను దేవదారు వృక్షంలాగా అంటారు, ఎదుగుతూ ఉంటారు. అంటే దినదినము ఎదగాలి. అదొట్టండి లోకంలో ఉన్నటువంటి ఆస్తులు సంపాదించుకోవడం కాదు ఎదగటానికి, ఆత్మీయంగా ఎదగాలి. అదే యోహాను భక్తుడు ఏమంటాడు? ప్రియుడా, ఆత్మలో వర్ధిల్లుతున్న ప్రకారము అన్ని విషయాలు వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉండాలని ప్రార్థిస్తున్నాడు అంటాడు. ఎప్పుడైతే ఆత్మీయంగా వర్ధిల్లుతున్నామో మన యొక్క ఆలోచన ఏముంటుంది? ఈ లోకంలో ఉన్నటువంటి సిరి సంపదలు సంపాదించుకోవడానికి మన మనసు ఉంటుంది, కానీ దేని సంపాదించుకోవాలంటుంది? ఆత్మల సంపాదన ఆలోచన ఉంటుంది. యేసుని ఎరగినటువంటి వారికి యేసుని గురించిన సువార్తను ప్రకటించి, సిలువను గురించిన సువార్తను ప్రకటించి అనేక మంది రక్షణ నడిపించాలనేటువంటి తపన వేదన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు వర్ధిల్లుతారు. వాళ్ళు ఎప్పుడు పచ్చగా ఉంటారు. వాళ్ళ కుటుంబాల్లో దిగులు అనేది ఉండదు. ఇది నాకు కొరవని ఉండదు. అందుకని ప్రభు ఏం చెప్తాడు? అనిలైతే వాటి కోసం తిండి ఉందా, బట్ట ఉందని ఏడుస్తారు, కానీ మీరైతే ఏం చేయాలంట? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెదకండి అంటున్నాడు. అప్పుడు మీకేం కావాలో నేను ఇస్తానంటాడు. మీకు అనుగ్రహించబడి అన్నాడు. మనం అడగాల్సిన అవసరమే లేదు. అయ్యా నాకు బట్టలు కావాలి, నాకు తిండి కావాలి, నాకు ఇల్లు కావాలి అని అడగాల్సినటువంటి అవసరమే లేదు. కానీ మనం దేవుడు ఏం చేస్తాడు? మనం ఆయన మార్గంలో మనం నడిస్తే మనకేం కావాలో ఇస్తాడు. మనం ఆయన పసిపిల్లలం. మనకేం కావాలో మన పసిపిల్లలు అడుగుతారా? ఏం అడగరు కదా. వాళ్ళకి ఏం కావాలో మనం ఇస్తాం. అలాగే మనకేం చేస్తాడు? మనం ఆయన పిల్లలం కాబట్టి మనం ఆయన చెప్పినట్టుగా మనం చేస్తే, ఆయన మాటకు లోబడినట్టయితే, ఆయన మాటకు భయపడినట్టయితే, ఆయన చెప్పినట్టు చేస్తూ ఉన్నట్టయితే మనకేం కావాలో ఆయన ఇస్తాడు. మనం అడగాల్సిన అవసరమే లేదు. ఓకేనా?
జాగ్రత్త గమనించాలి. చిన్నపిల్లలకి ఏదన్నా ఒక 100 రూపాయల గౌన్ వేశారనుకో, చిన్నపిల్ల నాకు 1000 రూపాయల గౌన్ అని అడిగిద్దా? అడగదు కదా. మనం చిన్నపిల్లలవి, మనకి ఏ బట్ట ఇస్తే ఆ బట్ట, ఏ తిండి ఇస్తే ఆ తిండి, ఏ ఇల్లు ఇస్తే ఆ ఇల్లు, అవునా? ఆ విధంగా మనం ఏం చేయాలి? దేవుని మాటకు లోబడాలి. దేవుని మాటకు లోబడినట్టయితే దేవుని యొక్క కార్యాలు మనము చూడగలుగుతాము. అంతేకాకుండా ఏమవుతాను, దినదినం ఏం చేస్తాం? ఆ కాలువ పక్కనటువంటి చెట్టు ఏ విధంగా మరి ఆకు వాడక తన కాలం ముందు ఫలం ఇచ్చే చెట్టులాగా ఉంటుందో, అలాగే ఆ దీవెనైనటువంటి కాలువ పక్కన మనం ఉండగలుగుతాం. హల్లెలూయా. నీతిమంతులైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? ఆ దీవెనల కాలువ పక్కన ఉంటారు. మనం నీతిమంతుల లెక్కలు తీర్చబడ్డాము. మరి దేవుని పక్కన ఉన్నటువంటి కాలువ పక్కన మనం ఉన్నామా లేదా? లేకపోతే ఈ రోజు నుంచైనా, ఇప్పటి నుంచైనా ఇక మనకి దేవుని మాటకి భయపడి దేవునికి వ్యతిరేకమైనటువంటి తలంపులు మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఆలోచిస్తూ ఉంటారు. మీ ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తూ ఉంటారు. నాకు ఇట్ట అనిపిస్తుంది, నాకు అట్ట అనిపిస్తుంది. ఒకసారి నేను కొంతమందితో అన్నప్పుడు నాకు ఇట్ట అనిపిస్తుంది, అట్ట అనిపిస్తుంది ఏమైపోతావు? దేవుని మాటకు లోబడాలా? నీకు అనిపించినట్టుగా నువ్వు నడుచుకోవాలా? ఎలా నడుచుకోవాలి? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుని నమ్మి దేవుని మాటకు లోబడి ఎక్కడ నువ్వు కాసేపు ఉంటే ఏమైపోతావు? కొద్ది రోజుల తర్వాత మట్టి కొట్టుకుపోతారు. కనపడతారు అక్కడ భూమి మీద? కనపడరు, మట్టి అయిపోతారు, దుమ్మైపోతారు. కాళ్ళ కింద మనం దుమ్మెట్టా దుమ్మైపోతాం. మనం ఉంటాం. మనం గ్యారెంటీ ఎవరున్నారు? మా తాతలు ఉన్నారా? మా నాయనలు ఉన్నారా? ఎవరున్నారు? అందరూ మట్టికి పోయారు. మనం మట్టికి పోయేవాళ్ళమే. రేపు మన పిల్లలు మట్టికి పోయేవాళ్ళే. ఎవరు ఉంటారు ఇక్కడ? ఎవరు శాశ్వతం కాదు. ఎవరైనా తీసుకుపోతారా? తీసుకుపోగలిగే అదృష్టాన్ని అతన్ని మనకి దేవుడు ఇచ్చాడు. ఒక గొప్ప కృపనిచ్చాడు, గొప్ప అదృష్టాన్ని ఇచ్చాడు. ఈ అదృష్టం ఏంటంటే ఆ శాశ్వతమైన ధనం. ఈ లోకంలో కంటికి కనిపించే ధనాలు కాదు, ఈ కంటికి కనిపించే ధనాలు కాదు, పెద్ద పెద్ద మందిరాలు కాదు, పెద్ద పెద్ద ఆస్తులు కాదు, బిల్డింగులు కాదు. ఏం కావాలి మనకి ఇప్పుడు? ఆత్మలు సంపాదించాలి. నిజమైనటువంటి అవకాశం ఎవరికి దొరికిందంటే నీతిమంతులుగా తీర్చబడిన మనకు దొరికింది. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దుర్వినియోగం చేసుకోకుండా మనం ఏం చేయాలి? యేసు ప్రభు రాకడ వచ్చినప్పుడు ఆయన ముందు నిలబడ్డప్పుడు తల ఎత్తుకునేటట్టు వాళ్ళగా ఉండాలి. తల దించుకునే వాళ్ళగా ఉండకూడదు. తల ఎత్తుకోవాలి. ప్రభువా, నీవు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి నేను ఇదిగో నాయన ఈ 50 ఆత్మలు సంపాదించాను నాయన, ఇదిగో ఈ 100 ఆత్మలు సంపాదించాను నాయన, ఇదిగో ఈ 12 ఆత్మలు సంపాదించాను నాయన చెప్పేసి దేవుని దగ్గర తల ఎత్తుకొని చెప్పగలగాలి. నాకున్నటువంటి బలాన్ని బట్టి, నాకున్న జ్ఞానాన్ని బట్టి నేను ఇదిగో నాయన 100 మందికి చెబితే ఇదిగో ఈ 10 మంది వచ్చారు నాయన, ఈ 10 మంది ఇదిగో దేవుని రాజ్యానికి వారసులయ్యారు నాయన అని చెప్పేసి దేవుని దగ్గర పోతే ఏమంటాడు? శభాష్ అంటాడు. శభాష్ అంటాడు. నమ్మకమైన దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కనుక అనేకమైనటువంటి వేట మరి నీకు అధికారాన్ని ఇస్తాను అంటాడు. హల్లెలూయా. అంతేకాదు ఇంకేమంటాడు? యజమానుడి యొక్క సంతోషులను పాలు పొందులు పంచుకుంటాడు. హల్లెలూయా. ఎవరు యజమానుడు? మన యజమానుడు యేసయ్యే కదా. అక్కడ పరలోకంలో మరి ఆయనతో పాటు మనం కూడా ఆకలి తప్పులేని రాజ్యంలో ఎల్లప్పుడూ సొంత రాజ్యానికి మనం వారసులం అవుతాం. హల్లెలూయా. అది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలమ్మా. మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం, ఇంకా కుంటుపడుతున్నాం అంటే ఇంకా మనం ఎట్లా ఉన్నాము? దేవుని పూర్తిగా ఆనుకోవటం లేదు, దేవుని పూర్తిగా నమ్మటం లేదు, ఆ తర్వాత ఇంకా దేవుని మాటకి భయపడటం లేదు. అందువలన ఎదుగులేని బతుకుల స్థితిలో ఉంటాయి. కానీ నీతిమంతులైనటువంటి వాళ్ళు, నిజముగా నీతిమంతులుగా తీర్చబడినటువంటి బిడ్డలు, నీతి మార్గంలో నడిచినటువంటి వారు. అబ్రాహాం ఏ విధంగా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు? దేవుని మాటకు లోబడ్డాడు, దేవుడు చెప్పినట్టుగా చేశాడు కాబట్టి అతను ఆశీర్వించబడ్డాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. మనము కూడా నీతిమంతులుగా తీర్చబడిన మనము ఆశీర్వించబడాలి, అనేకులకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. హల్లెలూయా. ప్రభు కొద్ది మాటలు దీవించి ఆశీర్వించును గాక. ఆమేన్.